హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. ఇప్పటి వరకు మనం ఆరబాస్ట సాగా వరకు ఫినిష్ చేసుకున్నాం అండ్ ఇప్పటిదాకా 218 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ రాబోయే సాగా పేరు స్కై ఐలాండ్ సాగా అండ్ ఈ సాగాలో ఫస్ట్ ఆర్క్ పేరు జయ ఆర్క్. ఈ ఆర్క్ తో మనకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ పరిచయం అవబోతున్నాయి. అండ్ అదే కాకుండా లూఫీ ఒక క్యారెక్టర్ గా ఎంత ప్రోగ్రెస్ అయ్యాడో మనకి ఈ ఆర్క్ తోనే అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రొకడైల్ ని ఓడించి ఆరబాస్టాని తన భార్య నుండి కాపాడిన తర్వాత ఆ కింగ్డమ్ ని చూసుకోవడానికి వివి ఆరబాస్టాలో ఖచ్చితంగా ఉండాలి కాబట్టి తననక్కడే వదిలేసి స్ట్రాహెడ్ పైరేట్స్ నెక్స్ట్ ఐలాండ్ వైపు వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెడతారు. మొదలు పెట్టగానే వీళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే గోయింగ్ మేరీ షిప్ లో మిస్సాల్ సండే అదే క్రొకడైల్ యొక్క పార్ట్నర్ అయిన నీకో రాబిన్ మనకి కనిపిస్తుంది. నీకో రాబిన్ తన లైఫ్ మీద ఆశ లేక చనిపోవాలి అనుకుంటున్న టైంలో లూఫీ తనని సేవ్ చేస్తాడు. తను 18 years గా వరల్డ్ గవర్నమెంట్ నుండి తప్పించుకుంటూ ఉంటుంది. అండ్ తను చనిపోవాలి అనుకుంటున్న టైంలో లూఫీ కాపాడడం వల్ల తన ప్రాణం మీద బాధ్యతలు పూర్తిగా లూఫీకి అప్పగించేస్తుంది. అండ్ వాళ్ళతోనే ట్రావెల్ చేస్తానంటుంది. లూఫీ చేసేదేం లేక రాబిన్ ని తన క్రూలో జాయిన్ చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. మెల్లగా క్రూ మెంబర్స్ కూడా తనని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళు జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి ఎదురయ్యే సెకండ్ ప్రాబ్లం ఏంటంటే లాగ్ పోస్ అనేది గాల్లోకి చూపిస్తూ ఉంటుంది. నార్మల్ గా లాగ్ పోస్ అనేది ఏదైనా ఒక ఐలాండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని లాక్ చేసుకుని ఉంటుందని మనకు బాగా తెలుసు. అలాంటిది లాగ్ పోస్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇలాంటివి కాకుండా గాల్లోకి చూపిస్తూ ఉండడం చూసి నామి షాక్ అవుతుంది. లాగ్ పోస్ విరిగిపోయిందేమో అనుకుంటుంది. కానీ రాబిన్ లాగ్ పోస్ అనేది ఒక్కసారి సెట్ అయింది అంటే ఖచ్చితంగా అక్కడ ఐలాండ్ ఉందని అర్థం. మనం గ్రాండ్ లైన్ లో దేన్ని నమ్మినా నమ్మకపోయినా లాగ్ పోస్ట్ ని మాత్రం ఖచ్చితంగా నమ్మాలి అని చెప్తుంది. సో స్కై ఐలాండ్ ఉంది అని చెప్తుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా గాల్లో నుంచి ఒక పెద్ద షిప్ కింద పడుతుంది. ఆ షిప్ అలా గాల్లో నుండి కింద పడడం చూసి మనోళ్ళు స్టన్ అవుతారు. లూఫీ ఆ షిప్ ఏంటో చూడడానికి ఆ షిప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తనకి స్కైపియా అనే ఐలాండ్ కి సంబంధించిన మ్యాప్ కనిపిస్తుంది. అండ్ అదే కాదు వాళ్ళకు ఒక బుక్ అండ్ స్కల్ కూడా దొరుకుంటాయి. రాబిన్ ఆ బుక్ ను చూసి అక్కడ విరిగిపోయి పడున్న షిప్ పేరు సెయింట్ బ్రిస్ అనమాట. అది 200 years బ్యాక్ బ్రిస్ అనే కింగ్డమ్ నుంచి బయలుదేరి ఉంటుంది. సో ఆ షిప్ ను పూర్తిగా వెతికితే వాళ్ళకి స్కై ఐలాండ్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని ఆ షిప్ ని సాల్వేజ్ చేయాలనుకుంటారు. సాల్వేజ్ అంటే పాడైపోయి మునిగిపోయిన షిప్పుల్ని రికవర్ చేసి అందులో ఏమైనా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయేమో వెతకడం అనమాట. సో స్ట్రాహెడ్స్ వెతకాలనుకుంటున్న సెయింట్ బ్రిస్ షిప్ ఆల్రెడీ మునిగిపోయింది కాబట్టి ఉసోప్ తయారు చేసిన స్విమ్ సూట్స్ తో లూఫీ, సాంజీ అండ్ జోరో సముద్రం లోపలికి దిగుతారు. లూఫీ వాళ్ళు అలా దిగుతారో లేదో ఒక పెద్ద షిప్ లో మషీరా పైరేట్స్ అక్కడికి వస్తారు. మషీరా పైరేట్స్ యొక్క కెప్టెన్ పేరు మషీరా అన్నమాట. అండ్ తను అక్కడికి రాగానే అది తన టెరిటరీ అని అండ్ అక్కడ ఏ షిప్ కూలిపోయినా తనకి మాత్రమే చెందింది అని మషీరా స్ట్రాహెడ్ పైరేట్స్ కి చెప్తాడు. మషీరా తన క్రూమేట్స్ కి కింద సింక్ అయిపోయిన షిప్ ని బయటకి తీయాల్సిందిగా ఆర్డర్స్ పాస్ చేస్తాడు. సో తన క్రూమేట్స్ ఒక పెద్ద మిషన్ యూజ్ చేసి ఆ బోట్ ని బయటికి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనోళ్ళు ఈ లోపు కింద ఏమేమి ఉన్నాయా అని అన్ని వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి మషీరా క్రూమేట్స్ కనిపించేసరికి వాళ్ళకి 2 తగిలిస్తారనమాట. తన క్రూమేట్స్ ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి ఏం జరిగిందో చూడడానికి మాషిరానే లోపలికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన క్రూమేట్స్ ని కొట్టినందుకు స్ట్రాహెడ్స్ తో గొడవ పెట్టుకుందాం అనుకుంటాడు గాని లూఫీ మాషిరాని నువ్వు మంకీలా ఉన్నావు అనేసరికి మాషిరా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనను పొగుడుతున్నాడు అనుకుని లూఫీతో ఫ్రెండ్ అయిపోతాడు. జోరో అండ్ సాంజీ వాళ్ళిద్దరిని చూసి 2 పండుకోతులు మాట్లాడుకుంటున్నాయి చూడరా అని అనుకుంటారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా ఒక పెద్ద టర్టిల్ ఆ పాత షిప్ తో పాటు లోపలున్న మనోలను కూడా తినేస్తుంది. ఆ పెద్ద టర్టిల్ ఆ షిప్ నోట్లో పెట్టుకుని బయటకు వచ్చేసరికి మాషిరా పైరేట్స్ అండ్ స్ట్రాహెడ్స్ కూడా వాళ్ళ కెప్టెన్స్ పని అయిపోయిందేమో అని భయపడతారు. కానీ ఆ టర్టిల్ పంటికి మధ్యలో గ్యాప్ చాలా ఎక్కువ ఉండడం వల్ల లూఫీ, జోరో అండ్ సాంజీ వాళ్ళకి దొరికిన వస్తువులను తీసుకొని షిప్ దగ్గరికి వచ్చేస్తారు. మనోళ్ళు సేఫ్ అయిపోయారులే అని నామి అండ్ ఉసోప్ వాళ్ళు హ్యాపీ అయ్యే లోపలే సడన్ గా డే నైట్ లాగా మారిపోయి ఏదో వెపన్ పట్టుకొని 3 జైగాంటిక్ షాడోస్ వాళ్ళకి కనిపిస్తాయి. ఆ షాడోస్ లిటరల్ గా ఆ సీకింగ్ అయిన టర్టిల్ కంటే 10 times పెద్దగా ఉన్నాయి. ఆ ఆకారాలను చూసి ఏం జరుగుతుందో అనే భయంతో స్ట్రాహెడ్ పైరేట్స్ వాళ్ళకున్న ఫుల్ ఫోర్స్ ని యూజ్ చేసి గోయింగ్ మేరీని స్టీర్ చేస్తూ అక్కడి నుండి తప్పించుకుంటారు. వాళ్ళు తప్పించుకుంటారేమో గానీ ఆ సీన్ కి సంబంధించిన విజువల్స్ మాత్రం ఇంకా వాళ్ళ బుర్రలోనే ఉండుంటాయి. అందరూ భయంతో కూర్చొని ఉంటారు. స్ట్రాహెడ్స్ అలా ఫాస్ట్ గా వచ్చేసినప్పుడు వాళ్ళతో పాటు మాషిరా కూడా వచ్చేసి ఉంటాడు. నువ్వు మాతో ఏం చేస్తున్నావురా అని లూఫీ, సాంజీ అండ్ జోరో తనని షిప్ లో నుండి బయటికి దన్నేస్తారనమాట. ఆ తర్వాత లూఫీ వాళ్ళు ఆ పాత షిప్ లో నుండి ఏదైనా పనికొచ్చే వస్తువులు ఏమైనా తెచ్చారా అని నామి చూస్తుంది గానీ ఒక్క పనికొచ్చే వస్తువు కూడా దొరుకుండదు. సో నామి కోపం వస్తుంది అనమాట, వీళ్ళు ఒక్క పని కూడా సక్రమంగా చేయరు అని. సో తను కోపడుతూ ఉంటే రాబిన్ నామి చేతికి జయ ఐలాండ్ కి సంబంధించిన ఎటర్నల్ పోజ్ ని ఇస్తుంది. అది తను లాస్ట్ మినిట్ లో మాషిరా వాళ్ళ షిప్ నుండి కొట్టేసి ఉంటుంది. సో స్కై ఐలాండ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని స్ట్రాహెడ్స్ అందరూ జయ ఐలాండ్ కి బయలుదేరతారు. కానీ జయ ఐలాండ్ అనేది నార్మల్ ఐలాండ్ కాదు. ఆ ఐలాండ్ లో మొత్తం పైరేట్స్ ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు. లిటరల్ గా వాళ్ళకి నచ్చినట్టు ఉంటారనమాట. సో స్ట్రాహెడ్స్ జయ ఐలాండ్ కి వెళ్లే దారిలో చాపర్ కొన్ని బర్డ్స్ ని చూస్తూ ఉంటే ఆ బర్డ్స్ సడన్ గా వచ్చి షిప్ లోపల పడతాయి. ఏంట్రా అబ్బా అని చాపర్ వాటిని చెక్ చేస్తే ఎవరో
వాటిని బుల్లెట్స్ తో కాల్చుంటారు. కానీ చాపర్ కి ఎటువంటి గన్ షాట్స్ వినిపించుండవు. ఆ బుల్లెట్ దిగిన డైరెక్షన్ ని బట్టి ఖచ్చితంగా అది వాళ్ళు వెళ్తున్న డైరెక్షన్ నుండే వచ్చిందని చాపర్ కన్ఫర్మ్ చేస్తాడు. చాపర్ చెప్పినట్టుగానే జయ ఐలాండ్ లో ఉండే ఒక ఇంటిపై నుండి ఒక స్నైపర్ వీటిని కాల్చుంటాడు. మొత్తానికి లూఫీ వాళ్ళు జయ ఐలాండ్ యొక్క షోర్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఏ పక్క చూసినా పైరేట్ షిప్స్ ఉంటాయి. పైరేట్స్ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఉసోప్, నామి అండ్ చాపర్ ఇది దూరం నుండి చూసే భయపడిపోతారు, మనం వెళ్ళడం అవసరమా అని. బట్ వాళ్ళకి వేరే దారి లేదనమాట. ఒకటి స్కై ఐలాండ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని స్కై ఐలాండ్ కి వెళ్ళాలి, లేకపోతే జయ ఐలాండ్ లోనే కొన్ని రోజులు గడిపి లాగ్ పోస్ట్ వేరే ఐలాండ్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి లాక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఈ ఐలాండ్ లోనే ఒక బార్ లో రోషియో పైరేట్స్ కెప్టెన్ రోషియో గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉంటాడు. అండ్ తన బౌంటీ వచ్చేసి 46,000 బెర్రీ. తనని ఎగ్జిక్యూషనర్ అని పిలుస్తారనమాట. అలాంటి రోషియోకి ఆపోజిట్ లో ఒకడు కార్డ్స్ ఆడుతూ ఉంటాడు. రోషియో న్యాయంగానే గెలిచినప్పటికీ ఆ అపోనెంట్ ప్లేయర్ నువ్వు నన్ను మోసం చేశావని తన చేతిలో కత్తి దింపుతాడనమాట. అండ్ తనను మోసం చేశాడని చెప్పి రోషియోతో గొడవ పెట్టుకుంటాడు. అలా గొడవ పెట్టుకుంటూ ఉన్న ఎవరు వాడితో రిటర్న్ మాట్లాడడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే తను బెలమీ పైరేట్స్ కి కెప్టెన్ బెలమీ కాబట్టి. అండ్ తన బౌంటీ 55 మిలియన్ బెర్రీ. తను అండ్ తన ఫస్ట్ మ్యాన్ కలిసి ఒకటే దెబ్బకి రోషియోని లేపేస్తారు. ఇలాంటి డేంజరస్ పైరేట్స్ ఉన్న ఐలాండ్ లోకి స్ట్రా హ్యాట్స్ వచ్చారనమాట. నామి వాళ్ళు భయపడుతూ ఉన్న లూఫీ అండ్ జోరో మాత్రం కొంచెం కూడా భయం లేకుండా ఆ ఐలాండ్ లోకి పిక్నిక్ కి బయలుదేరినట్టు బయలుదేరతారు. లూఫీ అండ్ జోరో వెళ్తూ ఉంటే ఉసోప్ భయపడతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వెళ్తున్నారు కాబట్టి మీదకి ఏదైనా గొడవ తీసుకొస్తారేమో అని. నామి ఫస్ట్ లో ఏం కాదులే అనుకుంటుంది గాని వెళ్తోంది ఇద్దరు మెంటల్ గాళ్ళు. ఇద్దరికి కోపం ఎక్కువ, ఎవరితో గొడవ పెట్టుకుంటారో తెలీదు. సో నామి కూడా వాళ్ళతో పాటే వెళ్తుంది. నామి వెనకాల సాంజి కూడా వెళ్తానంటాడు. కానీ ఉసోప్ అండ్ చాపర్ సాంజి కాళ్ళ మీద పడి ఎల్లద్రా అని బతిమాలుకుంటారు. ఇంక వాళ్ళు అడుక్కునేసరికి సాంజి ఆగిపోతాడనమాట. ఇంకో పక్క నామి ఏమో లూఫీ అండ్ జోరో దగ్గర ప్రామిస్ తీసుకొని ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఆ టౌన్ లో ఫైట్ చెయ్యము అని. సో వీళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళకి ఒక విచిత్రమైన క్యాండిడేట్ కనిపిస్తాడు, హార్స్ రైడింగ్ చేస్తూ. అండ్ కరెక్ట్ గా వచ్చి వీళ్ళ ముందర పడిపోతాడు. తను దగ్గుతూ ఉంటే బ్లడ్ కూడా బయటకు వస్తుంది. సో ఆ కింద పడిపోయిన అతను నా బాడీ చిన్నప్పటి నుండి వీక్ గానే ఉండేది, నాకు గుర్రం పైకి ఎక్కడానికి హెల్ప్ చేయండి అని అడుగుతాడు. అడిగినట్టుగానే మనోళ్ళు తనని గుర్రం మీద కూర్చోబెడతారు. అతను జోరోకి థ్యాంక్స్ చెప్తూ ఒక యాపిల్ ని తీసుకోమని తన ముందర ఒక బాస్కెట్ ని పెడతాడు. ఆ ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరూ డేంజరస్ కాబట్టి ఆ యాపిల్ లో ఏమైనా ఉంటుందేమో అని జోరో తీసుకోడు. జోరో అలా ఆలోచిస్తూ ఉండంగానే లూఫీ ఒక యాపిల్ ని తినేస్తాడు. ఫ్రీగా వచ్చింది కదా అని. లూఫీ అలా తింటాడో లేదు ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ సౌండ్ వస్తుంది. ఏంట్రా అది అంటే ఇందాక ఆ సిక్ పర్సన్ ఇచ్చిన యాపిల్స్ తినే కొంతమంది మనుషులు అలా పేలిపోయి ఉంటారు. లూఫీకి ఏమైనా అవుతుందేమో అని జోరో తన మీద అటాక్ చేసే లోపలే ఆ సిక్ పర్సన్ జోరోతో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆ యాపిల్ తిన్న అబ్బాయి చాలా లక్కీ, జరుగుంటే తన యాపిల్ తిన్న వెంటనే తనకి ఏమైనా జరుగుండాలి, తనకేం జరగలేదంటే తను చాలా లక్కీ అని చెప్పి తను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన తర్వాత లూఫీ వాళ్ళకి ఇంకోటి కనిపిస్తాడు. తన ఒక రూఫ్ టాప్ మీద నిల్చొని ఇప్పటిదాకా ఎంతమందిని ఓడించానో ఇంకెవరు లేరా అని అరుస్తూ ఉంటాడు. లూఫీ అండ్ జోరో వాడితో గొడవ పెట్టుకుందాం అనుకుంటారు గాని నామి ఆపుతుంది. ఆ తర్వాత వాళ్ళు అలా నడుచుకుంటూ ఒక రిసార్ట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యే లోపలే ఆ రిసార్ట్ యొక్క మేనేజర్ బయటకు వచ్చి ఈ రిసార్ట్ ని బెలమీ పైరేట్స్ ప్రస్తుతానికి తీసుకున్నారు, మీకు ఎటువంటి ప్రాబ్లమ్ జరగకూడదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఆ మేనేజర్ మాట విని మనోళ్ళు వెళ్లిపోయే లోపలే బెలమీ పైరేట్స్ కి ఫస్ట్ మేట్ అయిన సార్క్విష్ తన గర్ల్ ఫ్రెండ్ తో అక్కడికి వస్తాడు. అక్కడ లూఫీ వాళ్ళని చూసి అక్కడ నుండి వెళ్ళిపోమని అవమానించి వాళ్ళ ముందు కొంచెం చిల్లర కూడా పడేస్తాడు. కుదిరితే కొన్ని బట్టలు కొనుక్కోండి అని చెప్పి వాడు ఎక్కువ చేస్తున్నాడని అర్థమయ్యి నామి, జోరో అండ్ లూఫీని అక్కడి నుండి తీసుకెళ్లిపోతుంది. కానీ సార్కిష్ లూఫీ వాళ్ళతో మాట్లాడడం బెలమీ పైరేట్స్ అందరూ చూస్తారు. అండ్ వాళ్ళలో ఒకటి దగ్గర లూఫీకి సంబంధించిన బౌంటీ పోస్టర్ ఒకటి ఉంటుంది. ఆ బౌంటీ పోస్టర్ ని సార్కిష్ చూసి ఈ బచ్చాగాడికి 30 బిలియన్ బెర్రీనా, ఈ విషయం గురించి బెలమీకి చెప్పాలి అని ఆ బౌంటీ పోస్టర్ ని తీసుకుని బెలమీ దగ్గరికి వెళ్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఒక పబ్ లో రాబిన్, జోరో అండ్ లూఫీ మందు తాగుతూ ఉంటారు. వాళ్ళ పక్కనే ఇంకో మనిషి కూడా కూర్చొని ఉంటాడనమాట. లూఫీది అండ్ తన పక్కన ఉన్న వ్యక్తిది సేమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. కానీ ఆపోజిట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పబ్ ఓనర్ వీళ్ళకి ఒక చెర్రీ పైన పెడితే లూఫీకి అదే అస్సలు నచ్చదు. కానీ తన పక్కనున్న వ్యక్తికి మాత్రం అది చాలా బాగా నచ్చుతుంది. ఇంకోసారి ఆ పబ్ ఓనర్ డ్రింక్ నిస్తే అది లూఫీకి చాలా బాగా నచ్చుతుంది. కానీ తన పక్కనున్న వ్యక్తికి నచ్చదు. వాళ్ళిద్దరు ఆలోచనలు కంప్లీట్ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఇన్స్టాంట్ గా ఒకరంటే ఒకరికి నచ్చదు. ఆ వ్యక్తి లూఫీని నీ బౌంటీ ఎంత అని అడిగితే లూఫీ 30 మిలియన్ బెర్రీ అని చెప్తాడు. యాక్చువల్లీ లూఫీ బౌంటీ 100 మిలియన్ బెర్రీ. కానీ ఈ విషయం తను తెలుసుకోకుండానే ఆరబాస్టా నుండి బయలుదేరేసి ఉంటాడు. సో తన బౌంటీ ఇంకా 30 మిలియన్ బెర్రీనే అని తను అనుకుంటూ ఉంటాడు అనమాట. లూఫీ తన బౌంటీ 30 మిలియన్ బెర్రీ అని చెప్పిన ఆ వ్యక్తి నమ్మడు. వాళ్ళు ఎక్కడ గొడవ పడతారో అని ఆ షాప్ ఓనర్ ఆ కొత్త వ్యక్తి అడిగినట్టుగానే 50 చెర్రీ పైస్ ని తనకిచ్చి పబ్ లో నుండి పంపించేస్తాడు. ఆ కొత్త వ్యక్తి అలా బయటికి వెళ్తాడో లేదు బెలమీ పబ్ లోకి ఎంటర్ అవుతాడు. అండ్ తను ఎంటర్ అయింది లూఫీ కోసం. బెలమీ స్ట్రా హ్యాట్ ని చూడగానే స్ట్రా హ్యాట్ లూఫీ అంటే నువ్వేనా, నీ పైన నిజంగానే 30 మిలియన్ బెర్రీ బౌంటీ ఉందా అని అడుగుతాడు. మనోళ్ళేమో బెలమీని చూసి ఎవడ్రా వీడియోను సైలెంట్ గా చూస్తూ ఉంటారు. బెలమీ లూఫీ పక్కన వచ్చి నిల్చొని బార్ టెండర్ కి లూఫీకి ఏ డ్రింక్ నచ్చితే ఆ డ్రింక్ తనకి ఇమ్మని చెప్తాడు. ఇంతలోనే బెలమీ పైరేట్స్ అండ్ తన క్రూమేట్స్ అందరూ ఆ పబ్
లోకి వచ్చేస్తారు. బార్ టెండర్ లూఫీ ముందర ఆ డ్రింక్ ను పెట్టగానే లూఫీ ఆ డ్రింక్ తీసుకొని నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావని బెలమీతో చెప్పి డ్రింక్ తాగడం స్టార్ట్ చేస్తాడు. లూఫీ డ్రింక్ తాగడం అయిన వెంటనే బెలమీ లూఫీ తలను పట్టుకొని తను కూర్చొని ఉన్న టేబుల్ ఇరిగిపోయేలా నేలకేసి కొడతాడు. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు, కానీ బెలమీ పైరేట్స్ మాత్రం నవ్వుతూ ఉంటారన్నమాట. ఇంకో పక్క జోరో తన కత్తిని బయటకు తీసి బెలమీ పీక మీద పడతాడు. నామి ఏమో మీరు గొడవ పడొద్దండి, మనం ఇక్కడికి ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాం, ఒకవేళ మీరు గొడవ పడితే మనకి అది దొరకదు అని చెప్తుంది. కానీ జోరో అండ్ లూఫీ ఆల్రెడీ ఫైట్ చేయడానికి రెడీ అయిపోయి ఉంటారు. నామి ఏమో లూఫీని ఆపి అక్కడున్న బార్ టెండర్ తో మేము స్కై ఐలాండ్ కి వెళ్లాలనుకుంటున్నాం, ఎలా వెళ్లాలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇక్కడ నుండి వెళ్లిపోతామని అంటుంది. నామి స్కై ఐలాండ్ అని అనగానే ఆ బార్ లో కూర్చున్న ప్రతి ఒక్కడు నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అసలు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో కూడా నామి వాళ్ళకి అర్థం కాదు. నామి అక్కడున్న వాళ్ళతో మీరింతకీ ఎందుకు నవ్వుతున్నారు, ఈ లాగ్ పోస్ అనేది గాల్లోకి చూపిస్తోంది అని అంటుంది. వాళ్ళు మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. లాగ్ పోస్ అనేది అప్పుడప్పుడు పాడవుతూ ఉంటుంది, దాన్ని పట్టించుకొని సీరియస్ తీసుకుంటారా అని వాళ్ళు నవ్వుతూ ఉంటారు. బెలమీ లూఫీతో ఇంతకీ మీరు ఎక్కడి నుండి వచ్చారా, స్కై ఐలాండ్ అనేది ఒక పాత కథ, దాన్ని మీరు నమ్ముతున్నారా, ఇంతకీ ఏ కాలంలో బ్రతుకుతున్నారు, గ్రాండ్ లైన్ లో ఉండే ఓషన్ కరెంట్స్ గురించి అందరికీ తెలుసు. అలాంటి విచిత్రమైన ఓషన్ కరెంట్ లో ఈ నాకప్ స్ట్రీమ్ కూడా ఒకటి. ఈ నాకప్ స్ట్రీమ్ లో ఏ షిప్ అయితే చిక్కుకుంటుందో అది గాల్లోకి ఎగిరి సీలో పడి ముక్కలు ముక్కలు అవుతుంది. ఈ నాకప్ స్ట్రీమ్ గురించి తెలియక చాలా మంది గాల్లో నుండి షిప్పులు కింద పడ్డం చూసి గాల్లో ఏదో ఐలాండ్ ఉందని అప్పట్లో అనుకునే వాళ్ళు. వాళ్ళవి పిచ్చి బుర్రలు. నీ మీద 30 మిలియన్ బేరీ బౌంటీ ఉందని నా క్రూలో జాయిన్ చేసుకోవడానికి సరిపోతావా లేదా అని టెస్ట్ చేయడానికి వచ్చాను, కానీ నువ్వు పగటిపూట కలలకనే ఒక పిచ్చివాడివే అని అనుకోలేదు. బాగా గుర్తు పెట్టుకో, కలలకనే పైరేట్ ఏజ్ ఆల్రెడీ అయిపోయింది. సిటీ ఆఫ్ గోల్డ్, ది ఎమరాల్డ్ క్యాపిటల్ అండ్ వన్ పీస్ కూడా పిచ్చివాళ్ళు కనే కలలు మాత్రమే, అవి నిజంగా ఎవరికి దొరకవు. అండ్ మీలాంటి వాళ్ళందరూ ఇలా కలలు కంటూ మధ్యలోనే చచ్చిపోవాల్సిందే. అండ్ చచ్చిపోయే ముందు వాడి కలల్ని నిజం చేసుకోవడానికి హ్యాపీగా బ్రతికాడు అని ఒక అబద్ధాన్ని తన ముఖం మీద రాసుకొని చావాల్సిందే. అయినా నీలాగా పిచ్చోళ్ళ కలలు కనేవాన్ని చూస్తే నాకు అస్సలు నచ్చదు అని ఒక మందు బాటిల్ తో లూఫీ తల మీద కొడతాడు. లూఫీ అలా దెబ్బలు తింటాడు గాని రివర్స్ లో ఫైట్ చేయడు. జోరో కూడా నామి ఏమో మీరు నాకు ఇచ్చిన ప్రామిస్ గురించి మర్చిపోండి, వాళ్ళని తుక్కు తుక్కుగా కొట్టండి అని చెప్తుంది. కానీ లూఫీ వీళ్ళకి నా దగ్గర దెబ్బలు తినే అర్హత కూడా లేదు అని సైలెంట్ గా అలా నిల్చొని ఉంటాడు. ఆ తర్వాత బెలమీ పైరేట్స్ వాళ్ళని నామి ముందే అవమానిస్తూ చాలా దారుణంగా కొడతారు. వాళ్ళని ఎంత కొట్టినా వాళ్ళు రివర్స్ లో ఫైట్ చేయట్లేదని, వాళ్ళకి పరువు అనేది లేదని బెలమీ లూఫీ మీద నీళ్ళని ఉమ్ముతాడు అండ్ జోరోని ముఖం మీద తంతాడు. అయినప్పటికీ వాళ్ళిద్దరూ రిటర్న్ లో ఫైట్ చేయరు. నామి వాళ్ళిద్దరిని చూసి బాధపడుతూ ఉంటే బెలమీ పైరేట్స్ యొక్క ఫస్ట్ మేట్ సార్కిస్ నామితో వీళ్ళతో ఉంటే నువ్వు ఎక్కువ దూరం వెళ్ళలేవు, మాతో ఉంటే నీ లైఫ్ బాగుంటుంది, నీ రేట్ ఎంతో చెప్పు, నేను నిన్ను కొనేస్తా అని అడుగుతాడు. దానికి నామి ఏమన్నావురా, నువ్వు నన్ను కొనగలనుకుంటున్నావా, నేను నీ క్రూలో జాయిన్ అయ్యేంత వర్త్ నీ క్రూకి లేదు అని అంటుంది. వెంటనే అక్కడున్న బెలమీ పైరేట్స్ అందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారు. కాసేపటికి బెలమీ వాళ్ళిద్దరు ముఖాలని చూస్తే నాకు కంపరం వస్తుంది, వాళ్ళని ఇక్కడి నుండి తీసుకెళ్లిపో అని నామితో అంటాడు. నామి వాళ్ళిద్దరిని తీసుకొని ఏడ్చుకుంటూ ఆ పబ్ ముందర నుండి వచ్చేస్తుంది. నామి ఆ పబ్ ముందరికి రాగానే తనకి అప్పుడే లూఫీతో గొడవపడిన వ్యక్తి కనిపిస్తాడు. తను దారిలో కూర్చొని పాన్ కేక్స్ తింటూ ఉంటాడనమాట. నామి కోపంగా ఉండడం చూసి తను నామితో ఎందుకంత కోపంగా ఉన్నావు సిస్టర్, వాళ్ళు ఆల్రెడీ ఫైట్ ని గెలిచేశారు, నువ్వు లాస్ట్ లో వాళ్ళతో గొడవ పెట్టుకున్న విధానం కూడా చాలా బాగుంది, నీకు గట్స్ ఉన్నాయని ఒప్పుకుంటాను, న్యూ ఏజ్ అని మాట్లాడే ఈ పైరేట్స్ అందరూ దేనికి పనికిరారు, కలలు కనే పైరేట్స్ అంతమవుతున్నారా, అస్సలు ఛాన్సే లేదు, ఎందుకంటే ఒక మనిషి యొక్క కళ అనేది ఎప్పటికీ అంతం కాదు అని అంటాడు. లూఫీ తను చెప్పిన మాటలకి షాక్ అవుతాడనమాట. కానీ తన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మాత్రం తన డ్రీమ్స్ గురించి మాట్లాడడం చూసి నవ్వడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఆ పైరేట్ వాళ్ళని నవ్వితే నవ్వుకోనివ్వు, నువ్వు టాప్ కి ఏం చేస్తున్నప్పుడు నీ కళల్ని చూసి ఇలాంటి వాళ్ళు నవ్వుకోవడం తప్ప ఏం చేయలేరు, వాళ్ళకి మన దగ్గర దెబ్బలు తినే అర్హత కూడా లేదు, నాకు తెలియకుండా నిన్ను ఆపినట్టున్నాను, నువ్వు స్కై ఐలాండ్ కి వెళ్దాం అనుకుంటున్నావు కదా, నువ్వు అక్కడికి చేరుకోవాలని కోరుకుంటున్నా అని చెప్పి ఆ పైరేట్ అక్కడ నుండి బయలుదేరేస్తాడు. లూఫీ వాళ్ళు కూడా అక్కడ నుండి వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తారు. నామి లూఫీతో అతనికి ఎవరికో స్కై ఐలాండ్ గురించి తెలిసినట్టుంది, ఇంతకీ తను ఎవరై ఉంటారు అని అంటే దానికి లూఫీ తనకి తెలుసో లేదో నాకు తెలియదు కానీ తను కాదు, తను వాళ్ళు అని అంటాడు. అంటే ఇంగ్లీష్ లో ఇట్స్ నాట్ హిమ్ ఇట్స్ దెమ్ అని అంటాడు. దానికి జోరో కూడా అవును అయిండొచ్చు అని అంటాడు. లూఫీ తన హిమ్ కాదు దెమ్ అని ఎందుకన్నాడో నామికి అర్థం కాదు. సో మొత్తానికి లూఫీ వాళ్ళు గోయింగ్ మేరీ దగ్గరికి చేరుకుంటారు. లూఫీ అండ్ జోరో మీద గాయాలు చూసి ఉసోప్ అండ్ మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారనమాట. ఉసోప్ వాళ్ళు ఏం జరిగింది అని నామిని అడిగితే తను లిటరల్ గా చాలా కోపంగా ఉంటుంది. చాపర్ నామిని స్కై ఐలాండ్ కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడిగితే నామి చాపర్ ని పీక కొరికేసి అంత కోపంగా చూస్తుంది. సో వీళ్ళు ఇలా గొడవ పడుతూ ఉంటే ఈ గ్యాప్ లో రాబిన్ అక్కడికి వస్తుంది. తనతో పాటు జయ ఐలాండ్ కి సంబంధించిన మ్యాప్ ని తీసుకొస్తుంది. ఆ మ్యాప్ లో ఎక్స్ అనే మార్క్ దగ్గర అంటే కరెక్ట్ గా వీళ్ళు ఇప్పుడున్న కోస్ట్ లైన్ కి ఆపోజిట్ సైడ్ లో మౌంట్ బ్లాంక్ క్రికెట్ అనేవాడు ఉన్నాడని చెప్తుంది. అండ్ తనని ఈ మోక్ టౌన్ లో ఉన్న వాళ్ళు వెలివేశారని చెప్తుంది. తనని ఎందుకు వెలివేశారంటే తను కూడా కళల గురించి ఎప్పుడూ మాట్లాడేవాడని, దానికోసమే తనని ఊర్లో నుండి తరిమేశారని చెప్తుంది. తను కూడా ఇలాంటి డ్రీమ్స్ గురించి
గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే తనకి ఖచ్చితంగా స్కై ఐలాండ్ గురించి తెలుసుంటుంది. సో తన దగ్గరికి వెళ్దామని చెప్తుంది. సో లూఫీ వాళ్ళు మౌంట్ బ్లాంక్ దగ్గరికి బయలుదేరతారు. అలా వెళ్తూ ఉంటే వీళ్ళకి దారిలో షోజో పైరేట్స్ కనిపిస్తారు. వీళ్ళు కూడా మాషిరా పైరేట్స్ లాగే అండర్ వాటర్ సాల్వేజింగ్ చేస్తూ ఉంటారు. మా షిప్ కి అడ్డం తప్పుకోండి అని లూఫీ వాళ్ళు అడిగితే షోజో పైరేట్స్ కి కెప్టెన్ అయిన షోజో లూఫీతో ఈ టెరిటరీ అనేది నా కంట్రోల్లో ఉంటుంది. ఈ టెరిటరీని మీరు దాటి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నాకు టోల్ ని కట్టాలి అని అంటాడు. లూఫీ అండ్ ఉసోప్ వీడి సేమ్ టు సేమ్ మాషిరా లాగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. షోజో మాషిరా పేరు వినేసరికి మీకు మాషిరా తెలుసా, ఇంతకీ మాషిరాకి ఏమైంది అని అంటే దానికి లూఫీ మేమంతా కలిసి మాషిరాని షిప్ లో నుండి బయటికి తన్నేసామని చెప్తాడు. దానికి షోజో నా తమ్మున్నే బయటికి తన్నేస్తారా అని లూఫీ వాళ్ళ మీద తన పవర్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన పవర్ ఏంటంటే తన సౌండ్ తో షాక్ వేవ్స్ ని క్రియేట్ చేయగలుగుతాడు. ఆ షాక్ వేవ్స్ వల్ల తన షిప్పే కాకుండా ఆల్రెడీ డ్యామేజ్ అయిన గోయింగ్ మేరీ కూడా డ్యామేజ్ అవడం స్టార్ట్ చేస్తుంది. సో అక్కడే ఉంటే డేంజర్ అని నామి ఫాస్ట్ గా షిప్ ను వాడికి దూరంగా మలిచమని చెప్తుంది. అన్నట్టుగానే స్ట్రా హెడ్స్ షోజో వాళ్ళ షిప్ నుండి చాలా దూరంగా వచ్చేస్తారు. ఇంకో పక్క మాక్ టౌన్ లో ఒక పబ్ లో కొంతమంది పైరెట్స్ రాబిన్ గురించి అండ్ తన పవర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఒకడు రాబిన్ గురించి మాట్లాడుతూ తన క్రికెట్ గురించి అడిగిందని అండ్ తనున్న ప్లేస్ కి బయలుదేరిందని చెప్తాడు. అండ్ అదే కాకుండా తన ఫ్రెండ్స్ తో ఆ అమ్మాయి క్రికెట్ గురించి అడిగింది అంటే ఖచ్చితంగా తన గోల్డ్ కోసం వెతుకుతూ ఉంటుంది అని అంటాడు. ఆ పైరెట్ క్రికెట్ దగ్గర గోల్డ్ ఉంది అనేసరికి తన మాటల్ని బెలమే వినేస్తాడు. సో తన దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న గోల్డ్ ని తీసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఇంకో పక్క లూఫీ వాళ్ళు మౌంట్ బ్లాంక్ క్రికెట్ ఉన్న ప్లేస్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఒక పెద్ద క్యాజల్ కనిపిస్తుంది. స్టార్టింగ్ లో అది చూసి మౌంట్ బ్లాంక్ చాలా రిచ్ ఏమో అని వాళ్ళు అనుకుంటారు. కానీ అది జస్ట్ ఒక డమ్మీ బోర్డ్ అనమాట. దాని వెనకాల చాలా చిన్న ఇల్లు ఒకటి ఉంటుంది. నామి వీళ్ళు బయలుదేరే ముందు రాబిన్ మౌంట్ బ్లాంక్ కి చాలా డ్రీమ్స్ ఉండడం వల్ల తనని ఊర్లో నుండి వెలివేశారని చెప్పింది కాబట్టి ఇంతకీ ఆ కలలు ఏంటి అని అడుగుతుంది. దానికి రాబిన్ ఈ జయ ఐలాండ్ లో చాలా గోల్డ్ ఉందని అందరూ మాట్లాడుకునే వాళ్ళు, మేబీ దానికి అనుకోవడమే తన డ్రీమ్ ఏమో అని రాబిన్ నామితో చెప్తుంది. ఇంకో పక్క లూఫీ ఏమో ఏదో వాళ్ళ అత్తారింటికి వెళ్ళినట్టు స్ట్రైట్ గా డోర్ తెరుచుకొని మౌంట్ బ్లాంక్ వాళ్ళ ఇంట్లోకి వెళ్లిపోతాడు. లోపల చూస్తే ఎవరు ఉండరన్నమాట. బయట నిల్చొని ఉన్న నామి వాళ్ళకి ఒక బుక్ కనిపిస్తుంది. ఆ బుక్ మీద నోలాండ్ ది లయర్ అని రాసి పెట్టి ఉంటుంది అనమాట. ఆ పేరు చూసి నోలాండ్ ది లయరా, నాకు ఆ సబ్జెక్ట్ బాగా ఇష్టమని ఉసోప్ అంటాడు. నామి నోలాండ్ అనేసరికి సాంజీ నాకు నోలాండ్ తెలుసు అని చెప్తాడు. యాక్చువల్లీ ఈ నోలాండ్ గురించి నార్త్ బ్లూ లో చిన్నపిల్లలకి కొన్ని కథల్లాగా చెప్పేవాళ్ళు. సాంజీ పుట్టింది నార్త్ బ్లూ లోనే కాబట్టి తనకి నోలాండ్ గురించి తెలిసి ఉంటుంది. యాక్చువల్లీ ఈ స్టోరీ 400 ఏళ్ల క్రితం నాటిది. నార్త్ బ్లూ లో ఒక కింగ్డమ్ లో మౌంట్ బ్లాంక్ నోలాండ్ అనేవాడు ఉండేవాడు. తను బాగా ట్రావెల్ చేసి తన కింగ్డమ్ కి వచ్చిన ప్రతిసారి తను చేసిన సాహసాల గురించి చెప్పేవాడు. ఆ సాహసాలు అనేటివి చాలా భయంకరంగా ఉండడంతో నోలాండ్ చెప్పేది అబద్ధమో నిజమో తెలియక ఆ కింగ్డమ్ యొక్క జనాలు ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉండేవాళ్ళు. ఒకసారి తను ఇలాగే తన కింగ్డమ్ కి తిరిగి వచ్చినప్పుడు ఒక ఐలాండ్ లో తనకి గోల్డ్ కనిపించిందని అండ్ అది ఒక కొండ కంటే పెద్దగా ఉందని ఆ కింగ్డమ్ కి సంబంధించిన రాజుకు చెప్తాడు. ఆ కింగ్ నోలాండ్ చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి 2000 మంది సైన్యంతో షిప్ లో ఆ ఐలాండ్ కి బయలుదేరతాడు. దారిలో చాలా సీ మోన్స్టర్స్ వాళ్ళ మీద అటాక్ చేస్తాయి. ఆ 2000 మంది కాస్త 100 మందిగా మారి ఆ కింగ్ నోలాండ్ తో పాటు ఆ ఐలాండ్ కి చేరుకుంటాడు. కానీ ఆ ఐలాండ్ లో ఆ కింగ్ కి ఎటువంటి గోల్డ్ కనిపించదు. ఆ గోల్డ్ అంతా ఏమైంది అని అడిగితే నోలాండ్ ఖచ్చితంగా ఇక్కడ గోల్డ్ ఉంది, మనం వచ్చే లోపల అది నీటిలో మునిగిపోయిందేమో అని ఆ రాజుకి చెప్పుంటాడు. సో రాజు నోలాండ్ తనని మోసం చేయడానికి ట్రై చేస్తున్నాడేమో అనుకుని తనకు అబద్ధం చెప్పినందుకు తనని అరెస్ట్ చేసి చంపించేస్తాడు. సో నోలాండ్ చెప్పిన అబద్ధం గురించి నార్త్ బ్లూ అంతా స్టోరీస్ గా చెప్పుకుంటారనమాట. సో బ్యాక్ టు ద స్టోరీ. లూఫీ సముద్రంలో నీళ్ళని చూస్తూ ఉంటే తను సడన్ గా లోపలికి పడిపోతాడు. లూఫీ అలా పడిపోయేసరికి ఏం జరిగిందా అని వాళ్ళు షోర్ వైపు చూస్తే వాళ్ళకు ఒక మనిషి కనిపిస్తాడు. తనే మౌంట్ బ్లాంక్ క్రికెట్ అన్నమాట. వాళ్ళు ఖచ్చితంగా తన దగ్గర ఉన్న గోల్డ్ కోసం వచ్చుంటారని సాంజీతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లిటరలీ సాంజీ తలనే ఒక గన్ తో పేల్చేయడానికి ట్రై చేస్తాడనమాట. కానీ సాంజీ త్రుట్లో తప్పించుకుంటాడు. పక్కనే ఉన్న జోరో అదంతా చూసి క్రికెట్ ని లేపేద్దామని తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చే లోపలే క్రికెట్ కళ్ళుదురికి కింద పడిపోతాడు. ఇంకో పక్క లూఫీనేమో ఉసోప్ సేవ్ చేస్తాడనమాట. క్రికెట్ పడిపోయిన తర్వాత స్ట్రా హ్యాట్స్ చాపర్ తో తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. యాక్చువల్లీ క్రికెట్ ఒక డీప్ డైవర్ అన్నమాట. అంటే నీళ్ళల్లో చాలా లోతుకి వెళ్తూ ఉంటాడు. తను నీళ్ళ లోపలికి బేర్ బాడీతో వెళ్లడం వల్ల ఆ వాటర్ లోపల ఉన్న ప్రెషర్ డిఫరెన్స్ వల్ల తన బ్లడ్ స్ట్రీమ్ లో కొన్ని బబుల్స్ ఏర్పడతాయి. ఆ బబుల్స్ తన బ్లడ్ లో డిజాల్వ్ అయ్యే లోపల ఆ బ్లడ్ అంతా టిష్యూస్ లోకి చేరుకొని చాలా పెయిన్ ని క్రియేట్ చేసి మనిషిని స్పృహ తప్పిపోయేలా చేస్తాయి. సో దానివల్లే క్రికెట్ అలా పడిపోయి ఉంటాడనమాట. క్రికెట్ సాంజీని కాల్చడానికి ట్రై చేసినప్పుడు ఒక పెద్ద సౌండ్ వచ్చి ఉంటుంది. ఆ సౌండ్ విని వాళ్ళ బాస్ కి ఏమన్నా జరిగిందేమో అని ఇద్దరు వ్యక్తులు ఆ ఇంటి దగ్గరకు వస్తారు. వాళ్ళు ఎవరో కాదు, మాషిరా అండ్ షోజో. వీళ్ళిద్దరూ చాలా సంవత్సరాల నుండి క్రికెట్ తో కలిపి పని చేస్తూ ఉంటారు. బేసిక్ గా వీళ్ళిద్దరూ తనను ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారనమాట. సో వాళ్ళిద్దరూ స్ట్రా హ్యాట్స్ ని క్రికెట్ దగ్గర చూసేసరికి వాళ్ళు తనని ఏమన్నా చేయడానికి ట్రై చేస్తున్నారేమో అనుకుంటారు. కానీ లూఫీ వాళ్ళకి ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో స్ట్రా హ్యాట్స్ క్రికెట్ కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారని అర్థం చేసుకొని నార్మల్ అవుతారనమాట. ఆ తర్వాత కాసేపటికి క్రికెట్ నిద్రలేస్తాడు. వాళ్ళు గోల్డ్ కోసం వచ్చారేమో అనుకొని వాళ్ళ మీద అటాక్ చేసినందుకు వాళ్ళకి
వాళ్ళకి సారీ చెప్తాడు. లూఫీ క్రికెట్ తో మేం స్కై ఐలాండ్ కి వెళ్లాలనుకుంటున్నాం, మాకెలా వెళ్లాలో చెప్తావా అని అడుగుతాడు. దానికి క్రికెట్ గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు. క్రికెట్ నవ్వడం చూసి నామికి చాలా కోపం వస్తుంది. ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగితే, స్కై ఐలాండ్ అనేది నిజంగా ఉంది అని చెప్పిన మనిషి నాకు తెలుసు, కానీ ప్రపంచమంతా కలిపి తనకి లయర్ అని పేరు పెట్టింది, తనే నోలాండ్ ది లయర్ అని చెప్తాడు. యాక్చువల్లీ క్రికెట్ నోలాండ్ ఫ్యామిలీకి సంబంధించిన వాడనమాట. కొన్ని వందల సంవత్సరాల నుండి నోలాండ్ ఇలా అబద్ధాలు చెప్తూ ఉంటాడని తన ఫ్యామిలీ మెంబర్స్ ని, తన పూర్తి వంశాన్ని అందరూ చీప్ గా చూడడం స్టార్ట్ చేస్తుంటారు. అండ్ వాళ్ళని ఎప్పుడు అవమానిస్తూనే ఉండేవాళ్ళు. కానీ మోన్ బ్లాంక్ ఫ్యామిలీకి చెందిన ఏ ఒక్కరు నోలాండ్ ని ఎప్పుడు తిట్టుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే తన వంశంలో ఉండే వాళ్ళకి బాగా తెలుసు నోలాండ్ అనేవాడు ఎంత నిజాయితీ పరుడో. మామూలుగా ఆ బుక్స్ లో నోలాండ్ నవ్వుతూ చనిపోయినట్టు వాళ్ళ డ్రాయింగ్స్ గీసుంటారు, కానీ రియల్ నోలాండ్ ఏడుస్తూ చనిపోయి ఉంటాడు. అండ్ తను చనిపోయే ముందు ఏదైనా ఎర్త్క్వేక్ రావడం వల్ల ఆ గోల్డ్ సిటీ అనేది పోయిందేమో అని తను రాజుతో చెప్పినప్పటికీ తను తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాడేమో అని తనని దారుణంగా చంపేసి ఉంటారు. సో క్రికెట్ తను పుట్టినప్పటి నుంచి నోలాండ్ ఫ్యామిలీకి చెందడం వల్ల తనకి తెలియని వాళ్ళు కూడా తనని అవమానించేవాళ్ళు. సో క్రికెట్ స్ట్రా హ్యాట్స్ కి ఇదంతా చెప్తాడు. దానికి ఉసోప్, అయితే నువ్వు ఇప్పుడు ఆ గోల్డ్ ని వెతకడానికి ఈ ఐలాండ్ కి వచ్చావా అని క్రికెట్ ని అడుగుతాడు. దానికి క్రికెట్ కి కోపం వస్తుంది. తన గన్ని బయటికి తీసి ఉసోప్ ఉన్న వైపు కాల్చి, ఆ గోల్డ్ తో నాకు పని ఏంటి, పుట్టినప్పటి నుంచి నువ్వెవరో తెలియని వాడు కూడా నిన్ను అవమానించి మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? 400 ఏళ్ల క్రితం నోలాండ్ వల్ల మా ఫ్యామిలీ పరువును పోగొట్టుకుంది. మా ఫ్యామిలీలో పుట్టిన మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ నేనైతే ఆ అవమానాన్ని మోస్తూ బ్రతకలేకపోయాను. మా ఊరు నుంచి దూరంగా వచ్చేసి పైరేట్ గా మారాను. ఆ నోలాండ్ అనే పేరు నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేశాను, కానీ నా అడ్వెంచర్స్ అయ్యేసరికి అది విదో లేకపోతే నా రాతో తెలియదు, కానీ నోలాండ్ గోల్డ్ ఉంది అని చెప్పిన ఐలాండ్ లోనే నేను చివరిగా రావాల్సి వచ్చింది. సో ఎలాగో ఈ ఐలాండ్ కి వచ్చాను కాబట్టి గోల్డ్ ఉంటే దాని గురించి తెలుసుకొని నోలాండ్ అబద్ధం చెప్పలేదని ప్రూవ్ చేయాలనుకున్నాను. ఆ రోజు నుండి ఇక్కడే ఇల్లు కట్టుకొని డీప్ డైవింగ్ చేస్తూ గోల్డ్ కోసం వెతుకుతూ ఉన్నానని చెప్తాడు. అండ్ తను చనిపోయే లోపల ఖచ్చితంగా నోలాండ్ అబద్ధం చెప్పలేదని ప్రూవ్ చేస్తానంటాడు. ఉసోప్ క్రికెట్ మాటలు విని చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాడనమాట. ఆ తర్వాత లూఫీ, ఇంతకీ నీతో పాటు ఆ ఇద్దరు మంకీస్ ఎందుకున్నారని అడిగితే దానికి క్రికెట్, వాళ్ళిద్దరూ ఈ స్టోరీకి చాలా పెద్ద ఫ్యాన్స్, మా రిలేషన్ ఏం పెద్దదేం కాదు, వాళ్ళు 5 years బ్యాక్ నేను ఇలా ఈ ఐలాండ్ లో ఒక్కడనే ఉన్నానని తెలుసుకొని నాకు హెల్ప్ చేయడానికి ఆ రోజు నుండి ఇక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరూ నాకు కలిసి తోడుగా ఉండడం అండ్ నన్ను రోజు బాస్ బాస్ అని పిలవడం నా లైఫ్ లో కొంచెం హ్యాపీనెస్ నిచ్చింది అని చెప్తాడు. ఆ తర్వాత లూఫీ, నాకు ఇదంతా కాదు, స్కై ఐలాండ్ ఎక్కడుందో చెప్పు అని క్రికెట్ ని అడుగుతాడు. దానికి క్రికెట్ లూఫీతో, నువ్వు ఆగలేకపోతున్నావని నాకు అర్థమైంది, నేను ఈ స్టోరీ మొత్తం చెప్పడానికి ఒక రీజన్ ఉంది. యాక్చువల్లీ ఈ స్కై ఐలాండ్ గురించి మాట్లాడింది కూడా నోలాండే. ఒకవేళ కనుక మీరు నోలాండ్ చెప్పింది నిజమే అని తనని ఫాలో చేయడానికి ట్రై చేస్తే మీరు కూడా నాలాగే అండ్ నా ఫ్యామిలీ లాగే నవ్వులు పాలవుతారు. అయినప్పటికీ మీరు నమ్మాలి అని డిసైడ్ అయితే ఈ బుక్ లో తను రాసిన ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి నామికి నోలాండ్ బుక్ ని ఇస్తాడు. ఆ బుక్ లో తను స్కై ఐలాండ్ గురించి అండ్ అందులో దొరికే ఫిష్ గురించి అండ్ ఎప్పటికైనా స్కై ఐలాండ్ కి వెళ్లాలనుకుంటున్న విషయం రాసుంటాడు. లూఫీ నోలాండ్ బుక్ లో స్కై ఐలాండ్ గురించి రాసింది చదివి చాలా ఎగ్జైట్ అవుతాడు అండ్ ఖచ్చితంగా వెళ్లాలని డిసైడ్ అవుతాడు. లూఫీ వాళ్ళు లోపల బుక్ చదువుతూ ఉంటే క్రికెట్ బయటకు వచ్చి తన ఇద్దరు మంకీ బ్రదర్స్ తో వాళ్ళు స్కై ఐలాండ్ కి వెళ్లాలనుకుంటున్నారు, మనం వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి అని చెప్తాడు. ఆ తర్వాత స్ట్రా హ్యాట్స్ ని తన దగ్గరికి పిలిచి తనకి స్కై ఐలాండ్ గురించి ఏమేం తెలుసో మొత్తం చెప్తాడు. యాక్చువల్లీ సీలో ఒక విచిత్రమైన ఫినామినా జరుగుతుంది. అదేంటంటే లాగ్పో స్కై ఐలాండ్ ని చూపించే చోట డే అనేది సడన్ గా నైట్ లా మారిపోతుంది. అక్కడే వీళ్ళు పెద్ద జైంట్స్ ని చూసుంటారు. ఆ జైంట్స్ గురించి పక్కన పెడితే డే అనేది సడన్ గా నైట్ లా ఎందుకు మారుతుందో క్రికెట్ దగ్గర ఒక థియరీ ఉంటుంది. అదేంటంటే వీళ్ళ మీదకి వచ్చే క్లౌడ్ అనేది చాలా డెన్స్ గా ఉండడం వల్ల అది లైట్ ని బ్లాక్ చేసి అక్కడున్న ప్లేస్ అంతా డార్క్ గా మారిపోయి నైట్ లాగా మారిపోతుంది. అప్పుడు నామికి డౌట్ వస్తుంది, యాక్చువల్లీ ఈ బ్లాక్ క్లౌడ్స్ అనేటివి ఎక్కువగా వాటర్ ని స్టోర్ చేసుకోవడం వల్ల ఫామ్ అవుతాయి అండ్ అలా నల్ల మబ్బులు ఫామ్ అయితే ఖచ్చితంగా వర్షం పడుతుంది కదా అని అడుగుతుంది. దానికి క్రికెట్ ఎంపరో నింబస్ అనే క్లౌడ్స్ కొన్ని ఉంటాయి, అవి నార్మల్ క్లౌడ్స్ కావు. ఆ క్లౌడ్స్ అనేటివి ఎంత బరువు ఎక్కినా అందులో నుండి వర్షం కింద పడదు. అలా ఎన్నో సంవత్సరాలు పడకపోవడం వల్ల అండ్ చాలా థిక్ గా మారిపోవడం వల్ల అవి సన్లైట్ ని బ్లాక్ చేసి డే ని నైట్ గా మార్చేస్తాయని చెప్తాడు. దానికి నామి ఏమో అలా జరగడం ఇంపాసిబుల్ కదా అంటే దానికి క్రికెట్, నేను మిమ్మల్ని నమ్మించడానికి ట్రై చేయట్లేదు, మీరు నమ్మకపోయినా నాకు ప్రాబ్లం ఏం లేదు, కానీ ఒక్కటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీరు వెతుకుతున్న స్కై ఐలాండ్ మాత్రం ఆ క్లౌడ్ మీదనే ఉంది అని చెప్తాడు. ఆ మాట విని లూఫీ అండ్ ఉసోప్ డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తారు. అసలు పైకి ఎలా వెళ్లాలో తెలియకుండా ఎందుకు డాన్స్ చేస్తున్నారా అని నామి వాళ్ళిద్దరిని ఉతికి పక్కన కూర్చోబెడుతుంది, పూర్తిగా మ్యాటర్ వినండి అని. సో అప్పుడు క్రికెట్ ఆ క్లౌడ్ మీదకి ఎలా వెళ్ళాలి అనేది చెప్తాడు. అదేంటంటే లూఫీ వాళ్ళు స్కై ఐలాండ్ పైకి వెళ్లాలంటే ఖచ్చితంగా నాకప్ స్ట్రీమ్ హెల్ప్ తీసుకోవాలని చెప్తాడు. ఆ నాకప్ స్ట్రీమ్ వల్ల చాలా షిప్స్ అనేటివి డ్యామేజ్ అయ్యాయి అని మాక్ టౌన్ లో మాట్లాడుకుంటున్న విషయం నామి క్రికెట్ కి చెప్తుంది. దానికి క్రికెట్, వాళ్ళు చెప్పింది కూడా నిజమే, కానీ మీరు స్కై ఐలాండ్ పైకి వెళ్ళాలి అంటే దానికి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకప్ స్ట్రీమ్ అనేది మ్యాజిక్ కాదు, అదొక నేచురల్ కెలామిటీ. కొన్ని సంవత్సరాలు
సంవత్సరాల క్రితం దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయేవాళ్ళు. కానీ దీని గురించి కూడా ఒక థియరీ ఉంది. సముద్రం ఒడ్డులో ఒక పెద్ద కేవ్ ఉంది. ఆ కేవ్ లోపల సపరేట్ టెంపరేచర్ ఉండడం వల్ల అప్పుడప్పుడు లో టెంపరేచర్ వాటర్ అనేది ఆ కేవ్ లోపలికి వెళ్తుంది. ఒకటేసారి చాలా పెద్ద మొత్తంలో ఆ కేవ్ లోపలికి వాటర్ వెళ్లడం వల్ల అండ్ కోర్ లో ఉన్న హీట్ వల్ల ఆ కేవ్ లోపల ఉన్న వాటర్ లో ప్రెషర్ పెరగడం వల్ల ఆ వాటర్ అంతా బయటకు వచ్చి ఒక ఎక్స్ప్లోజన్ లా మారి నాకప్ స్ట్రీమ్ ని క్రియేట్ చేస్తుంది అని చెప్తాడు. మీకు ఇది ఈజీగా అర్థం అవ్వాలంటే కేవ్ అనేది ఒక ప్రెషర్ కుక్కర్ లాంటిది అనమాట. అండ్ కింద ఉన్న వాటర్ ఎక్కువగా హీట్ అవడం వల్ల అండ్ చాలా చిన్న ఓపెనింగ్ ఉండడం వల్ల ఎయిర్ అండ్ వాటర్ కలిసి చాలా ప్రెషర్ తో విజల్ లో నుండి బయటకు వస్తుంది. ఆ కేవ్ లో జరుగుతుంది కూడా సేమ్ ప్రిన్సిపల్ అనమాట. సో ఇప్పుడు స్ట్రా హ్యాట్స్ చేయాల్సింది ఏంటంటే కరెక్ట్ గా స్కై ఐలాండ్ వాళ్ళ నెత్తి మీద ఉన్నప్పుడు నాకప్ స్ట్రీమ్ హెల్ప్ తో స్ట్రైట్ గా ఆ క్లౌడ్ మీదకి వెళ్ళాలి. కానీ ఎగ్జాక్ట్ గా ఆ నాకప్ స్ట్రీమ్ అండ్ స్కై ఐలాండ్ ఒకటే చోట ఇంటర్సెప్ట్ అయ్యేది 5 months కి ఒకసారి మాత్రమే. క్రికెట్ కొన్ని సంవత్సరాల నుండి దీని మీద పరిశోధనలు చేస్తూ ఉంటాడు కాబట్టి తను ఎప్పుడు ఈ ఫినామినా జరుగుతుందో పర్ఫెక్ట్ గా క్యాల్కులేట్ చేసి ఉంటాడు. ఒకవేళ గాని వీళ్ళ షిప్ ఆ క్లౌడ్ మీదకి చేరుకోలేకపోయినా లేదా స్కై ఐలాండ్ అనేది అబద్ధమైన ఖచ్చితంగా షిప్ అనేది కిందకి పడి ముక్కలు ముక్కలు అవుతుంది. క్రికెట్ ఈ విషయం కూడా స్ట్రా హ్యాట్స్ కి చెప్తాడు. ఉసోప్ క్రికెట్ మాటలు విని ఇదేదో చాలా డేంజర్ లా ఉంది, మనం ఈ రిస్క్ తీసుకోకపోవడం మంచిది, గోయింగ్ మేరీ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది, మనం వెళ్ళకపోవడం మంచిది అని అంటాడు. నామి కూడా మనం ఇంకో 2 days ఇక్కడే స్పెండ్ చేస్తే లాగ్పోస్ అనేది నెక్స్ట్ ఐలాండ్ కి సెట్ అవుతుంది, మనం ఇంకో ఐలాండ్ కి వెళ్ళిపోదామని అంటుంది. కానీ లూఫీ ఒప్పుకోడు. ఉసోప్ ఏమో క్రికెట్ తో ఈ ఫినామినా అనేది నేచురల్ ఫినామినా కదా, ఏ టైంలో జరుగుతుందో ఎగ్జాక్ట్ గా చెప్పలేము, కరెక్ట్ టైం కి కరెక్ట్ ప్లేస్ లో ఎలా ఉండగలమో అని అడిగితే దానికి క్రికెట్ నేను కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాను, సో నాకు నెక్స్ట్ ఫినామినా ఏ ఇయర్ లో ఏ టైం కి ఏ రోజు ఎక్కడ జరుగుతుందో బాగా తెలుసు అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ నాకప్ స్ట్రీమ్ రేపు మధ్యాహ్నం జరుగుతుంది అని చెప్తాడు. దానికి ఉసోప్ అయితే మేము స్కై ఐలాండ్ కి వెళ్ళిపోవచ్చా అని అంటే మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి లేకపోతే ఆగిపోండి అని క్రికెట్ అంటాడు. ఉసోప్ కెందుకో క్రికెట్ ఎందుకో అబద్ధం చెప్తున్నాడని అనిపిస్తుంది. కరెక్ట్ గా రేపే స్కై ఐలాండ్ కి వెళ్ళొచ్చు అని చెప్పడం అండ్ స్కై ఐలాండ్ కి వెళ్ళడానికి గోయింగ్ మేరీ షిప్ ని తన బ్రదర్స్ దగ్గర రిపేర్ చేయిస్తా అని చెప్పడం, అప్పుడే కలిసిన వాళ్ళతో అంత మంచిగా ఉండడం ఉసోప్ కి క్రికెట్ మీద అనుమానం కలిగిస్తుంది. సో క్రికెట్ ని నువ్వు మమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నావు, నువ్వు కూడా నో ల్యాండ్ డిసెండెంట్ వే కాబట్టి నువ్వు కూడా లయర్ వే అని అంటాడు. దానికి రిటర్న్ లో క్రికెట్ తన ఫినామినాన్ని ఎలా క్యాల్కులేట్ చేశాడో ఉసోప్ కి ఎక్స్ప్లెయిన్ చేసి రేపు ఏం జరుగుతుందో నేను 100% చెప్పలేను, కానీ రేపు నింబస్ క్లౌడ్ అండ్ నాకప్ స్ట్రీమ్ ఒకటే చోట ఉండడానికి చాలా ఛాన్స్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నాలాంటి పిచ్చోళ్ళని నేను చూసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రస్తుతానికి వెళ్ళి తిందాం, మీరు నాతో కలిసి ఈ రోజు నైట్ ఇక్కడే ఉండొచ్చు ఫ్రెండ్ అని అంటాడు. క్రికెట్ ఉసోప్ ని ఫ్రెండ్ అనేసరికి లూఫీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ ఉసోప్ కి కూడా క్రికెట్ వాళ్ళని మోసం చేయడానికి ట్రై చేయట్లేదని అర్థం చేసుకొని తను క్రికెట్ ని లయర్ అని తిట్టినందుకు చాలా బాధగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వెళ్ళి క్రికెట్ కి సారీ చెప్తాడు. సో ఆ రోజు నైట్ మనోళ్ళు చిల్ గా పార్టీ చేసుకుంటారు. స్ట్రా హ్యాట్స్ అండ్ క్రికెట్ వాళ్ళు కలిసి పార్టీ చేసుకుంటూ గందరగోళం చేస్తుంటే రాబిన్ ఒక బుక్ ని చదువుతూ ఉంటుంది. అది నోలాండ్ రాసిన బుక్ అనమాట. ఆ బుక్ లో నోలాండ్ ఒక స్కల్ కి రైట్ ఐ లో గోల్డ్ ని చూశాను అని రాసుంటుంది. అది తను చనిపోయే ముందు రోజు రాసుంటాడనమాట. సో వీళ్ళు ఇక్కడ పార్టీ చేసుకుంటూ ఉంటే ఇంకోవైపు బెలమీ పైరేట్స్ క్రికెట్ దగ్గర ఉన్న గోల్డ్ ని లాక్కోవడానికి తన ఐలాండ్ దగ్గరికి బయలుదేరుంటారు. ఇక్కడ క్రికెట్ ఏమో నోలాండ్ జయ ఐలాండ్ కి చేరుకున్నప్పుడు తన డైరీలో ఏమేం రాశాడో వాటికి సంబంధించిన ఆనవాలు నిజంగానే జయ ఐలాండ్ లో ఉన్నాయని స్ట్రా హ్యాట్ పైరేట్స్ కి ఒక గోల్డెన్ బెల్ ని అండ్ గోల్డెన్ బర్డ్ ని క్రికెట్ చూపిస్తాడు. ఆ బర్డ్ ని చూపించిన తర్వాత క్రికెట్ కి గుర్తొస్తుంది వీళ్ళ దగ్గర ఉన్న లాగ్ పోస్ అనేది స్కై ఐలాండ్ వైపు మాత్రమే పాయింట్ చేసి ఉంటుంది అండ్ ఎటర్నల్ పోజ్ ఏమో జయ ఐలాండ్ వైపు చూపిస్తూ ఉంటుంది. వీళ్ళు నాకప్ స్ట్రీమ్ దగ్గరికి వెళ్ళాలి అంటే జయ ఐలాండ్ నుండి సౌత్ డైరెక్షన్ లో ట్రావెల్ చేయాలన్నమాట. గ్రాండ్ లైన్ లో సౌత్ ఏ వైపు ఉందో చెప్పడానికి పాసిబిలిటీ ఉండదు. వీళ్ళు సౌత్ వైపు వెళ్ళాలి అంటే వీళ్ళకున్న ఆప్షన్ ఒకే ఒక్కటి సౌత్ బర్డ్. ఇది జయ ఐలాండ్ లో మాత్రమే కనిపిస్తుంది అండ్ దీనికి పేరు తగ్గట్టుగానే ఇది ఓన్లీ సౌత్ డైరెక్షన్ లో మాత్రమే చూస్తూ ఉండగలుగుతుంది అండ్ చాలా అక్యురేట్ గా సౌత్ డైరెక్షన్ ని చూపించగలుగుతుంది. సో వీళ్ళు రేపు మార్నింగ్ నాకప్ స్ట్రీమ్ దగ్గరికి వెళ్ళాలి అంటే మార్నింగ్ లోపు ఆ బర్డ్ ని పట్టుకోమని చెప్పి స్ట్రా హ్యాట్స్ అందరినీ ఫారెస్ట్ లోకి పంపిస్తాడు. ఆ బర్డ్ ని ఎలా గుర్తుపట్టాలి అని క్రికెట్ ని అడిగితే దాని వాయిస్ చాలా విచిత్రంగా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ఈజీగా కనిపెట్టేయగలుగుతారు అని చెప్తాడు. సో వీళ్ళు ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర 3 nets ఉంటాయి. వాళ్ళు 3 teams గా డివైడ్ అవుతారు. సాంజీ, ఉసోప్ అండ్ నామి ఒక టీం అయితే జోరో అండ్ రాబిన్ ఒక టీం అవుతారు అండ్ అందరికంటే తెలివైన ఇద్దరు లూఫీ అండ్ చాపర్ ఒక టీం అవుతారు. సాంజీ వల్ల ఆ బర్డ్ కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళ వెనకాల పురుగులు పడతాయి. ఉసోప్ ఏమో తన విలేజ్ లో అలాంటి ఇన్సెక్ట్స్ తో ఆల్రెడీ డీల్ చేసి ఉంటాడు కాబట్టి తను పెద్దగా భయపడ్డు. కానీ నామి అండ్ సాంజీ మాత్రం భయపడు వణుకుతూ ఉంటారు. ఇంకో పక్క జోరో అండ్ రాబిన్ ఏమో గొడవ పడుతూనే ఆ బర్డ్ కోసం వెతుకుతూ ఉంటారు ఎందుకంటే జోరో రాబిన్ ని నమ్మడు. ఇంకో పక్క లూఫీ అండ్ చాపర్ ఏమో వాళ్ళు వచ్చింది సౌత్ బర్డ్ కోసం అని మర్చిపోయి అక్కడే కొన్ని బీటిల్స్ కనిపిస్తే వాటిని చూసి ఎగ్జైట్ అయ్యి వాటితో ఆడుకుంటూ ఉండిపోతారు. లిటరల్ గా ఆ సౌత్ బర్డ్ అనేది వాళ్ళ నెత్తినే ఉంటుంది కానీ వాళ్ళు పట్టించుకోకుండా ఆ బీటిల్స్ తో ఆడుకుంటూ ఉంటారు. కాసేపటికి ఆ ఫారెస్ట్ లో ఉన్న పురుగులు అండ్ రకరకాల ఇన్సెక్ట్స్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ ని అటాక్
చేయడం స్టార్ట్ చేస్తాయి. ఆ ఇన్సెక్ట్స్ వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నాయంటే ఆ సౌత్ బర్డ్ వల్లే. చాపర్ కి యానిమల్ లాంగ్వేజ్ అర్థమవుతుంది కాబట్టి ఆ బర్డ్ ఆ ఇన్సెక్ట్స్ అన్నిటిని వీళ్ళ మీద ఉసుగొలుపుతోంది అని అర్థం చేసుకుంటాడు. ఇంకోవైపు బెలమీ పైరేట్స్ క్రికెట్ ఇంటి దగ్గరికి చేరుకుంటారు. బెలమీ తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని యూజ్ చేసి తన లెగ్స్ ని స్ప్రింగ్స్ లా మార్చి క్రికెట్ నే కాకుండా తన సబార్డినేట్స్ అయిన ఇద్దరు మంకీ బ్రదర్స్ ని కూడా దారుణంగా కొట్టి వెళ్లేటప్పుడు క్రికెట్ తో నువ్వు ఇంత ముసలోడువైనా ఇంకా ఎదగలేదు. సిటీ ఆఫ్ గోల్డ్ అనేది నోలాండ్ యొక్క ఓవర్ ఇమాజినేషన్ మాత్రమే. నువ్వు అసలైన పైరేట్వి కావాలంటే నీ కలలన్నీ పక్కన పెట్టి మాతో జాయిన్ అవ్వు. అప్పుడు నీకు తెలుస్తుంది ఈ కలలు దేనికి పనికిరావు అని చెప్పి క్రికెట్ ని అవమానించి తన క్రూతో పాటు అక్కడి నుండి బయలుదేరేస్తాడు. ఇంకో పక్క లూఫీ వాళ్ళేమో ఆ బగ్స్ అన్నిటి దగ్గర నుండి తప్పించుకొని రాబిన్ హెల్ప్ తో ఆ సౌత్ బర్డ్ ని పట్టుకొని క్రికెట్ ఇంటి దగ్గరకు వస్తారు. అక్కడ తన ఇల్లుతో పాటు గోయింగ్ మేరీ షిప్, ఆ తర్వాత క్రికెట్ అండ్ మిగతా వాళ్ళు కూడా ఇంజూర్ అయి ఉండడం చూసి స్ట్రా హ్యాట్ షాక్ అయిపోతారు. నామి ఏమో గోల్డ్ ని దొంగతనం చేసిన విషయం లూఫీకి చెప్తుంది. ఇంతకీ ఏం జరిగింది అని లూఫీ వాళ్ళు అడిగితే క్రికెట్ చెప్పడానికి ఒప్పుకోడు. ఆ గోల్డ్ గురించి మర్చిపోండి, రేపు మీరు నాకప్ స్ట్రీమ్ దగ్గరికి వెళ్ళాలి. నేను అండ్ నా ఇద్దరు సబార్డినేట్స్ కలిసి మీ షిప్ ని రేపు పొద్దునే లోపల రిపేర్ చేస్తాం. మీరు దాని గురించి మాత్రమే ఆలోచించండి అని చెప్తాడు. కానీ జోరో లూఫీకి ఒక సింబల్ ని చూపిస్తాడు. ఆ సింబల్ ఎవరిదో కాదు, బెలమీ పైరేట్స్ ది. వాళ్ళు వెళ్లేటప్పుడు ఆ టెరిటరీ అనేది వాళ్ళదే అన్నట్టుగా అక్కడ మార్క్ చేసి వెళ్ళుంటారు. పోయేటప్పుడు గమ్మున వెళ్లకుండా అలా దరిద్రానికి అది అలా మార్క్ చేసి వెళ్ళుంటారు. లూఫీ ఫిక్స్ అయిపోతాడనమాట బెలమీని వేసేయాలని. జోరో లూఫీని నా హెల్ప్ నీకేమైనా కావాలని అడిగితే లూఫీ అవసరం లేదని చెప్తాడు. అండ్ రాబిన్ ని నేను కోస్ట్ లైన్ గుండా పరిగెట్టుకుంటూ వెళ్తే మాక్ టౌన్ ని చేరుకోగలనా అని అడిగితే రాబిన్ చేరుకోగలవు అని చెప్తుంది. సో లూఫీ బెలమీ పుచ్చ పగలగొట్టడానికి బయలుదేరతాడు. క్రికెట్ ఏమో లూఫీని ఆపడానికి ట్రై చేస్తే జోరో తన దగ్గర ఉన్న కత్తిని క్రికెట్ దగ్గరికి ఇచ్చి నువ్వు వాడిని ఆపాలంటే ఈ కత్తితో ఆపు అని చెప్తాడు. క్రికెట్ ఏం చేయలేక సైలెంట్ అయిపోతాడనమాట. సో లూఫీ కోస్ట్ లైన్ గుండా మాక్ టౌన్ కి బయలుదేరతాడు. మాక్ టౌన్ లో ఒక పైరేట్ ఉచ్చపోసుకుంటూ ఉంటే ఒక న్యూస్ పేపర్ సీగల్ కొన్ని బౌంటీ పోస్టర్స్ ని మాక్ టౌన్ లో పారేసి వెళ్తుంది. ఏంటబ్బా అని ఆ పైరేట్ బౌంటీ పోస్టర్స్ ని చెక్ చేస్తే అందులో జోరో అండ్ లూఫీ బౌంటీ పోస్టర్స్ ఉంటాయి. లూఫీ బౌంటీ పోస్టర్ అనేది 100 మిలియన్ బేరీ ఉండేసరికి ఆ పైరేట్ కి లిటరల్ గా గుడ్లు బయటకు వస్తాయి. ఏంటి నేను చూస్తుంది నిజమేనా అని. సో బెలమీ పైరేట్స్ ఉన్న పబ్ లోకి చాలా ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అక్కడికి వెళ్తే బెలమీ పైరేట్స్ క్రికెట్ ని అండ్ తన సబార్డినేట్స్ ని కొట్టి ఎలా ఎంజాయ్ చేశారో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పైరేట్ లోపలికి పరిగెట్టుకుంటూ వెళ్లి బెలమీని పిలిచి మనం చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నాం, కుదిరితే ఇక్కడ నుండి ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా పారిపోదామని చెప్తాడు. ఎందుకు అలా భయపడుతున్నావు అని బెలమీ అడిగితే లూఫీ అండ్ జోరో బౌంటీ పోస్టర్స్ ని చూపించి తనకి జరిగిన విషయం చెప్తాడు. లూఫీ బౌంటీ వినగానే ఆ బార్ లో కూర్చున్న ప్రతి ఒక్కడు వణికిపోతాడు. కానీ బెలమీ మాత్రం మీరింతవరకు ఫేక్ బౌంటీ పోస్టర్స్ ని యూజ్ చేసిన వాళ్ళ గురించి వినలేదా? బౌంటీ చూసి వాళ్ళతో ఫైట్ చేయకుండానే పారిపోతారని కొందరు ఇలా చేస్తారు, దీనికే భయపడిపోతే ఎలా అని బెలమీ అంటాడు. బెలమీ చెప్పింది కూడా నిజమే ఉండొచ్చుగా అని అక్కడున్న పైరేట్స్ కూల్ అయ్యే లోపలే వాళ్ళకి బార్ బయట నుంచి బయటికి రారా బెలమీ అని గట్టిగా ఒక అరుపు వినిపిస్తుంది. దెబ్బకి అక్కడున్న పైరేట్స్ అందరికి గజ్జలు వణుకుతాయి. సో బెలమీ బయటికి వెళ్లి చూడగానే లూఫీ ఒక టాల్ బిల్డింగ్ మీద నిల్చొని ఉంటాడు. అండ్ బెలమీని క్రికెట్ కి సంబంధించిన గోల్డెన్ హెడ్ ని రిటర్న్ ఇచ్చేయమని అడుగుతాడు. బెలమీ లూఫీ అన్న హౌస్ మీదకి జంప్ చేసి నేను క్రికెట్ దగ్గర తీసుకున్న గోల్డ్ గురించి మాట్లాడుతున్నావా? నేను ఒక పైరేట్ ని కాబట్టి నాకు నచ్చింది నేను తీసుకుంటాను. నువ్వు కూడా పైరేట్ వే కాబట్టి నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. కానీ దానికి లూఫీ ఒప్పుకోడనమాట. ఎందుకంటే ఆ వస్తువుని బెలమీ తన ఫ్రెండ్ దగ్గర నుంచి లాక్కున్నాడు. షాంక్స్ చిన్నగా ఉన్నప్పుడు లూఫీకి ఏదైతే నేర్పించాడో లూఫీ ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాడు. తనని బార్ లో ఏం చేసినా అండ్ ఎంత గలీజ్ గా మాట్లాడినా లూఫీ రెస్పాండ్ అవ్వడు. కానీ తన ఫ్రెండ్ ని కొట్టాడు అనే ఒకే ఒక్క రీజన్ తో బెలమీతో గొడవ పెట్టుకోవడానికి లూఫీ అక్కడికి వచ్చాడు. లూఫీ బెలమీని ఆ గోల్డెన్ హెడ్ ని రిటర్న్ ఇచ్చేయమని అడిగిన బెలమీ లూఫీ మీద షటర్లు వేస్తూ ఉంటాడు. నీకింతకీ ఫైట్ చేయడం వచ్చా? అసలు పని చేయడం వచ్చా? నువ్వేం చేయగలుగుతావని లూఫీ ఏమో సైలెంట్ గా నిల్చొని ఉంటాడు. ఇంకో పక్క ఆ బౌంటీ పోస్టర్స్ ని పట్టుకున్న పైరేట్ అక్కడున్న మనిషి సేమ్ టు సేమ్ ఈ బౌంటీ పోస్టర్ లో ఉన్నట్టే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దామంటే బెలమీ పైరేట్స్ ఫస్ట్ మేట్ నువ్వు ఇంకా ఆ పేపర్ ని పట్టుకొని ఉన్నావా? ఆ బౌంటీ పోస్టర్ అనేది రియల్ కాదు. వాడిని చూస్తే వాడు 100 మిలియన్ వర్త్ అయి ఉంటాడు అనుకుంటున్నావా? వాడి వర్త్ 30 మిలియన్ అంటే కూడా నేను నమ్మలేను అని చెప్తాడు. కట్ చేస్తే బెలమీ తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని యూజ్ చేసి ఒక స్ప్రింగ్ లాగా అటు ఇటు చాలా ఫాస్ట్ గా కదులుతూ ఉంటాడు. లూఫీని ఒకేసారి లేపేయాలి అని చుట్టూ ఉన్న బిల్డింగ్స్ మీద జంప్ చేస్తూ తన స్ప్రింగ్ లో ఉన్న టెన్షన్ ని ఇంకా పెంచుతూ లూఫీని లేపేయడానికి చాలా ఫాస్ట్ గా తన వైపు వెళ్తాడు. లూఫీ ఒకే ఒక్క దెబ్బతో బెలమీని నేలకు కరిపించేస్తాడు. ఒక్కటే దెబ్బ బెలమీ ముఖం మీద అచ్చు పడిపోయి ఉంటుంది. తన ఫస్ట్ మేట్ బెలమీని లేయమని అడుగుతాడు. కానీ బెలమీ మాత్రం లేచే పరిస్థితుల్లో ఉండడనమాట. ఎందుకంటే లూఫీ గాడి చేతి దెబ్బ తిన్నాడు మళ్ళీ తిరిగి లేగడం. సార్కిష్ అక్కడ జరిగింది చూసి నమ్మలేకపోతుంటాడు. కరెక్ట్ గా అదే టైం కి లూఫీ బౌంటీ పోస్టర్ ఎగురుకుంటూ సార్కిష్ ముఖానికి వెళ్లి తగులుకుంటుంది. దాన్ని చూసి లిటరల్ గా సార్కిష్ కు ఉచ్చబడుతుంది అనమాట. లూఫీ గోల్డ్ ని తిరిగి ఇచ్చేయని అంటాడంతే. అక్కడున్న చిల్లర చిల్లర పైరేట్స్ అందరూ పారిపోతారు, బెలమీ పైరేట్స్ తప్ప.
ఆ తర్వాత లూఫీ లోపలికెళ్లి వాళ్ళ క్రికెట్ దగ్గర నుండి తీసుకొచ్చేసిన గోల్డ్ ని ఒక సంచిలో వేసుకొని వెళ్ళిపోతుంటాడు. అక్కడ అంతా జరిగిన సార్కిస్ కి మాత్రం ఇంకా నమ్మకం కుదరదు. నువ్వేదో వాడిని ఫ్లూక్ లో కొట్టినట్టున్నావు, నేను మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే దానికి లూఫీ తన వేలిని పైకి చూపించి గాల్లోకి వెళ్తున్నాను అని చెప్తాడు. ఇంకో పక్క స్ట్రా హ్యాట్స్ ఏమో నాకప్ స్ట్రీమ్ మీద ట్రావెల్ చేయడానికి గోయింగ్ మేరీని రెడీ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క గ్రాండ్ లైన్ లో మనకి బగ్గీ పైరేట్స్ ని చూపిస్తారు. బగ్గీ పైరేట్స్ కూడా లూఫీ బౌంటీ అనేది 100 మిలియన్ బేరీకి చేరుకుందని తెలుసుకుంటారు. తన క్రూమేట్స్ ఈ మ్యాటర్ బగ్గీకి చెప్తే దానికి బగ్గీ తన బౌంటీ పెరిగితే బెటరే కదా, తన బౌంటీ ఇంకా ఎంత పెరిగితే అంత పెరగని, తన బౌంటీ చాలా పెద్దగా ఉన్నప్పుడు నేను గనక తనని చంపితే నా బౌంటీ వాడికంటే ఎక్కువ ఉంటుంది కదా అని అంటాడు. తన క్రూమేట్స్ అందరూ బగ్గీ చెప్పింది విని మా కెప్టెన్ ఎంత తెలివైనోడు అని అనుకుంటారు. బగ్గీ పైరేట్స్ షిప్ లోనే సర్కస్ స్టార్ట్ చేస్తారు. అండ్ వీళ్ళతో పాటే ఐరన్ మేస్ అల్విదా కూడా ఉంటుంది. అల్విదా బగ్గీని నువ్వేమో ఈజీగా చంపేస్తా అంటున్నావు, అసలు లూఫీ ఎక్కడున్నాడో మనకెలా తెలుస్తుంది అని తను అడిగితే వాళ్ళకక్కడ వేరే సౌండ్ వినిపిస్తుంది. మీరు లూఫీ కోసం వెతుకుతున్నారా అని. ఆ డైలాగ్ అన్నది ఎవరో కాదు, ఏస్ అనమాట. ఏస్ బగ్గీ వాళ్ళ షిప్ లోకి వెళ్లిపోయి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫుడ్ తినేస్తూ ఉంటాడు. బగ్గీ అది చూసి షాక్ అయ్యి ఇంతకీ నువ్వెవరు, నా షిప్ లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఏస్ తన వైట్ బియర్డ్ పైరేట్స్ లో 2nd డివిజన్ కి కమాండర్ అని చెప్తాడు. ఆ తర్వాత తింటూ అలానే నిద్రపోతాడు అనమాట. సో బగ్గీ క్రూలో ఉండే క్రూమేట్స్ ఏస్ ఇప్పుడు నిద్రపోతున్నాడు, తనని గనక చంపేస్తే మన రెప్యుటేషన్ అనేది వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది, సో తనను చంపేద్దామని మాట్లాడుకుంటూ ఉంటారు. బగ్గీ వాళ్ళ మాటలు విని రేపు పిచ్చనా డేషుల్లారా అంత పని మాత్రం చేయకండ్రా, వాడు వైట్ బియర్డ్ పైరేట్స్ కి సంబంధించిన వాడు, మీకింతకీ వైట్ బియర్డ్ అంటే ఎవరో తెలుసా, పైరేట్ కింగ్ అయిన గోల్డ్ డి రాజర్ తో ఫైట్ చేసి నిలబడిన ఏకైక మనిషి, ఇప్పుడు ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ పైరేట్ కూడా తనే. వైట్ బియర్డ్ కి నచ్చని ఏకైక విషయం ఏంటంటే తన క్రూమేట్స్ యొక్క చావు, తన క్రూమేట్స్ ని చంపితే ఖచ్చితంగా మన కోసం వెతుక్కుంటూ వస్తాడని చెప్తాడు. బగ్గీ మాటలు విన్న అల్విదా నీకు వైట్ బియర్డ్ గురించి బాగా తెలిసినట్టుంది కదా అని అంటే దానికి బగ్గీ పాస్ట్ లో నేను ఒకసారి తనని కలవాల్సి వచ్చింది అని చెప్తాడు. వెంటనే ఏస్ నిద్రలేస్తాడు. మళ్ళీ పార్టీ చేసుకుందాం అని చెప్పి ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే మనకి హోలీ ల్యాండ్ మారిజో అని చూపిస్తారు. దీని గురించి మీకు బేసిక్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇందులో వరల్డ్ గవర్నమెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే ఉంటారు. సో వరల్డ్ గవర్నమెంట్ లో హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న 5 ఎల్డర్స్ అంటే గోరస్ అని మనకి చూపిస్తారు. సో ఆ ఎల్డర్స్ షాంక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ షాంక్స్ వైట్ బియర్డ్ ని కలవడానికి ట్రై చేస్తున్నాడని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. సో షాంక్స్ వైట్ బియర్డ్ ని కలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళ ముందర ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే 7 వార్లార్డ్స్ లో ఒక్కడైన క్రొకడైల్ ఓడిపోవడం వల్ల తన ప్లేస్ ని ఎలాగైనా ఫిల్ చేయాలని వరల్డ్ గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంటుంది. లేదంటే వన్ పీస్ వరల్డ్ లో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఉండదని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో క్రొకడైల్ గ్యాప్ ని ఫిల్ చేయడానికి వరల్డ్ గవర్నమెంట్ అందరూ వార్లార్డ్స్ ని మీటింగ్ కి రమ్మని చెప్పి ఇన్విటేషన్ పంపించుంటారు. దానికి అనుగుణంగానే 7 వార్లార్డ్స్ లో ఇద్దరైన డోఫ్లెమింగో అండ్ కుమా మారిజోవాకి వస్తారు. సో మీటింగ్ కోసం ఒక రూమ్ లో కూర్చొని ఉంటే ఇద్దరు మరీన్స్ కొట్లాడుకుంటూ ఉంటారు. ఒకటి ప్రమేయం లేకుండానే ఒకటి తన చేతులతో వేరే వాడిని కొడుతూ ఉంటాడు. ఎందుకురా అలా చేస్తున్నావు అని అడిగితే ఈ పని చేస్తుంది నేను కాదు అని చెప్తాడు. అదే రూమ్ లో కూర్చొని ఉన్న మరీన్ హెడ్ క్వార్టర్స్ వైస్ అడ్మిరల్ సురు డోల్ఫ్లెమింగోని ఇదంతా చేస్తుంది నువ్వే అని నాకు తెలుసు, అలా చేయకుండా సైలెంట్ గా ఉండు అని చెప్తుంది. కానీ డోఫ్లెమింగో ఆగకుండా ఒక మరీన్ ని ఇంకో మరీన్ కత్తితో ఫైట్ చేసుకునేలా చేస్తాడు. కరెక్ట్ గా అదే టైం కి ఫ్లీట్ అడ్మిరల్ కమాండర్ ఇన్ చీఫ్ సెంగోకు అక్కడికి వస్తాడు. సెంగోకు ఆపేయమని చెప్పిన తర్వాత డోఫ్లెమింగో ఆపేస్తాడనమాట. యాక్చువల్లీ డోఫ్లెమింగో బౌంటీ 340 మిలియన్ బేరీ ఉంటుంది. ఆ తర్వాత కుమాది 296 మిలియన్ బేరీ ఉంటుంది. సో లేట్ అవుతుందని చెప్పి వచ్చిన వాళ్ళతో మీటింగ్ ఫినిష్ చేయడానికి వైస్ అడ్మిరల్స్ ఉన్న ఇద్దరు వార్లార్డ్స్ తో మీటింగ్ స్టార్ట్ చేస్తారు. మీటింగ్ స్టార్ట్ అవుతుందో లేదో మీహాక్ అక్కడికి వస్తాడు. మీహాక్ తర్వాత కొత్తగా ఒక మనిషి ఆ రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. అక్కడున్న వాళ్ళు ఎవరికి తను తెలియదు, కానీ సురు తనని గుర్తుపడుతుంది. తన పేరు లాఫిటే అనమాట. తను వెస్ట్ బ్లూ లో చాలా వైలెన్స్ క్రియేట్ చేసి ఉంటాడు. సో తను అక్కడికి వార్లార్డ్ పొజిషన్ కి ఒకరిని నామినేట్ చేయడానికి అక్కడికి వచ్చి ఉంటాడు. కట్ చేస్తే గ్రాండ్ లైన్ లో ఒక పెద్ద షిప్ లో రెడ్ హెయిర్ పైరేట్స్ కి కొత్త రిక్రూట్ అయిన రాక్ స్టార్ షాంక్స్ పంపించిన ఒక లెటర్ ని వైట్ బియర్డ్ కి ఇవ్వడానికి తన షిప్ లోకి వస్తాడు. ఇక్కడ రాక్ స్టార్ బౌంటీ 94 మిలియన్ బేరీస్ ఉంటుంది. అది కూడా షాంక్స్ క్రూ లో కొత్తగా రిక్రూట్ అయిన వాడు. లిటరల్ గా జోరో కంటే ఎక్కువ అనమాట. సో తన లెటర్ తీసుకొని వైట్ బియర్డ్ కి ఇస్తే వైట్ బియర్డ్ ఆ లెటర్ ని చూడకుండానే చింపేస్తాడు. వైట్ బియర్డ్ అలా చింపేయడం చూసి రాక్ స్టార్ వైట్ బియర్డ్ తో మా కెప్టెన్ ఇది జాగ్రత్తగా మీకు ఇమ్మన్నాడు, మా కెప్టెన్ షాంక్స్ అని నీకు తెలుసా అని అంటాడు. దానికి వైట్ బియర్డ్ వాడి షాంక్స్ అయితే నేను వైట్ బియర్డ్ ని, ఆ బచ్చాగాడికి ఎంత ధైర్యం ఉంటే నాకు లెటర్ పంపిస్తాడు. ఈ లెటర్ లో ఏస్ గురించి అండ్ బ్లాక్ బియర్డ్ గురించి రాసుంటాడని నాకు తెలుసు. ఇలా లెటర్స్ కాకుండా నాకేమన్నా చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా తననే రమ్మను, వచ్చేటప్పుడు తనతో పాటు కొంచెం మందును కూడా తీసుకొని రమ్మని చెప్పు అని అంటాడు. సో వైట్ బియర్డ్ ఇలా అన్నాడని రాక్ స్టార్ షాంక్స్ కి ఒక ట్రాన్స్పరెండర్ స్నేల్ ని యూజ్ చేసి చెప్తాడు. షాంక్స్ తన మాటలు విని నాకు ఇది ముందుగానే జరుగుతుందని బాగా తెలుసు, సో లేట్ చేయకుండా వైట్ బియర్డ్ దగ్గరికి వెళ్దాం పదండి అని తన క్రూని రెడీ అవ్వమంటాడు. కానీ బెక్మన్ షాంక్స్ తో నువ్వు డైరెక్ట్ గా వెళ్లి వైట్ బియర్డ్ ని కలిస్తే గవర్నమెంట్ సైలెంట్ గా ఉండదు కదా, వాళ్ళు ఏమైనా చేస్తే పరిస్థితి ఏంటి అని అడిగితే దానికి షాంక్స్ వరల్డ్ గవర్నమెంట్ సైలెంట్ గా ఉంటుందో లేదో నాకు తెలియదు, వాళ్ళు మధ్యలో ఇంటర్ఫియర్
సాల్ఫియర్ అయితే మాత్రం నేను సైలెంట్ గా ఉండను అని చెప్పి తన క్రూని వైట్ బియర్డ్ దగ్గరికి బయలుదేరడానికి సిద్ధం అవ్వమని చెప్తాడు. కట్ చేస్తే మారిజోవాలో లిఫిటే బ్లాక్ బియర్డ్ ని 7 వార్లార్డ్స్ లో ఒక్కడిగా నామినేట్ చేయడానికి వచ్చి ఉంటాడు. కానీ బ్లాక్ బియర్డ్ పైరేట్స్ గురించి వరల్డ్ గవర్నమెంట్ కి పెద్దగా తెలీదు అండ్ మరీన్స్ కి కూడా. సో ఎవరైనా పెద్ద పైరేట్ ని ఓడించి వార్లార్డ్ ప్లేస్ తీసుకోవడానికి వస్తామని లాఫిటే చెప్తాడు. కట్ చేస్తే మాక్టౌన్ దగ్గర లూఫీతో డ్రీమ్స్ గురించి మాట్లాడిన వ్యక్తి తన బౌంటీ పోస్టర్ ని చూసి వీడి 30 మిలియన్ కి కూడా పనికిరాడు అనుకున్నాను, వీడి మీద 100 మిలియన్ బేరీ బౌంటీ ఉందని నేను అసలు అనుకోలేదు అని అంటాడు. దానికి తనతో పాటు ఉన్న పైరేట్స్ అయితే ఏం చేద్దామని అంటే సార్కిష్ తనని తోసుకుంటూ వెళ్లి రేపు పక్కకు జరగరా, నేను ఆల్రెడీ చాలా కోపంలో ఉన్నాను అని అంటాడు. దానికి ఆ పైరేట్ సార్కిష్ ని పట్టుకొని ఒకటే దెబ్బకి నేలకేసి కొడతాడు. నాకు నీలాంటి పిల్ల బచ్చాలతో పని లేదు, నేను టాప్ కి రీచ్ అవ్వాలి అంటే నాకు 100 మిలియన్ లేదా అంతకంటే ఎక్కువ బౌంటీ ఉండే వాళ్ళు కావాలి అని అంటాడు. అండ్ ఫైనల్ గా మనకి మాక్ టౌన్ లో అప్పుడప్పుడు కనిపించిన వాళ్ళే బ్లాక్ బియర్డ్ పైరేట్స్ అని మనకు చూపిస్తారు. సో లూఫీతో మాట్లాడింది ఎవరో కాదు, బ్లాక్ బియర్డ్ పైరేట్స్ కి కెప్టెన్ అయిన టీచ్ అండ్ ఏస్ వెతుకుతోంది కూడా ఇతన్నే. సో బ్యాక్ టు ద స్టోరీ. లూఫీ బెలమిన్ కొట్టేసిన తర్వాత మార్నింగ్ అయిపోతూ ఉంటుంది కానీ లూఫీ మాత్రం తిరిగి వచ్చిండాడు. సో నామి చాలా కోపంగా ఉంటుంది, ఒకవేళ బెలమి దగ్గర దెబ్బలు తిన్నాడేమో అని. చాపర్ అంటే దానికి నామి తను లేట్ గా వచ్చినా పర్వాలేదు గానీ వాళ్ళ దగ్గర ఓడిపోయి రిటర్న్ వస్తే నా దగ్గర దెబ్బలు తింటాడు అని అంటుంది. సో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండంగానే లూఫీ అక్కడికి వచ్చేస్తాడు. తన దారిలో బీటిల్స్ ని పట్టుకోవడానికి టైం వేస్ట్ చేస్తుంటాడు అనమాట, దాని వల్లే లేట్ అయి ఉంటుంది. సో లూఫీ రాగానే ఉసోప్ వాళ్ళు గోయింగ్ మేరీని ఎలా రెడీ చేశారో చూపించి ఉంటారు. గాల్లో ఎగరడానికి వింగ్స్ అండ్ నాకప్ స్ట్రీమ్ పవర్ ని తట్టుకోవడానికి బేస్ అంతా ఐరన్ తో తయారు చేసి ఉంటారు. ఆ తర్వాత లూఫీ క్రికెట్ దగ్గరికి వెళ్లి తన గోల్ ని తనకి రిటర్న్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత క్రికెట్ మీరు ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా బయలుదేరండి, లేదా స్కై ఐలాండ్ కి వెళ్ళడానికి ఛాన్స్ మిస్ చేసుకుంటారు అని చెప్తాడు. లూఫీ గోయింగ్ మేరీని రిపేర్ చేసినందుకు క్రికెట్ కి థ్యాంక్ యూ చెప్తాడు. దానికి క్రికెట్ నువ్వు నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సిందే, వెనుకున్న వాళ్ళిద్దరికి అని ఆ మంకీ బ్రదర్స్ ఇద్దరిని చూపిస్తాడు. సో లూఫీ వెళ్లి వాళ్ళిద్దరికి థ్యాంక్ యూ చెప్తాడు. ఆ తర్వాత లూఫీ షిప్ లో కూర్చునేసరికి క్రికెట్ తన సారుయామా అలయన్స్ తో మీరు ఏం చేసైనా వాళ్ళని ఖచ్చితంగా స్కై ఐలాండ్ వైపు పంపించండి, ఇందులో పొరపాటు జరగడానికి వీల్లేదు అని గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత లూఫీకి తన గోల్ ని తిరిగి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పి అందరూ ఫ్యాంటసీ అనుకుంటున్న సిటీ ఆఫ్ గోల్డ్ ని అండ్ స్కై ఐలాండ్ ని నిజమని ప్రూవ్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత స్ట్రా హ్యాట్స్ క్రికెట్ కి బాయ్ చెప్పి నాకప్ స్ట్రీమ్ వైపు బయలుదేరతారు. వాళ్ళే కాదు వాళ్ళని పట్టుకోవడానికి బ్లాక్ బియర్డ్ పైరేట్స్ కూడా బయలుదేరుంటారు. స్ట్రా హ్యాట్స్ అని మిగతా వాళ్ళు 3 అవర్స్ ముందుగానే ఆ ఫినామినా జరిగే ప్లేస్ కి చేరుకుంటారు. క్రికెట్ ప్రిడిక్ట్ చేసినట్టుగానే కరెక్ట్ గా అదే టైంలో ఒక బ్లాక్ క్లౌడ్ వీళ్ళ వైపే రావడం స్టార్ట్ చేస్తుంది. మెల్లగా అలలు కూడా మారడం స్టార్ట్ చేస్తాయి. వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ పక్కలోనే ఒక సుడిగుండం ఏర్పడుతుంది. సో ఆ మంకీ బ్రదర్స్ ఇద్దరు క్రికెట్ చెప్పిన ప్రకారం స్ట్రా హ్యాట్స్ ని ఆ సుడిగుండం యొక్క సెంటర్ లోకి వెళ్ళమని చెప్తారు. తను అడిగినట్టుగానే మనోళ్ళు కూడా సెంటర్ దగ్గరికి చేరుకుంటారు. ఉసోప్ అండ్ నామి ఏమో భయపడుతూనే ఉంటారు, ఒకవేళ స్కై ఐలాండ్ అనేది లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని. కానీ లూఫీ మాత్రం చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడనమాట. సో స్ట్రా హ్యాట్స్ నాకప్ స్ట్రీమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళని వెతుక్కుంటూ బ్లాక్ బియర్డ్ పైరేట్స్ అక్కడికి వచ్చేస్తారు. బ్లాక్ బియర్డ్ ఎలాగైనా లూఫీని చంపి వార్లార్డ్స్ లో ఒక్కడిగా పేరు సంపాదించాలనుకుంటాడు. సో బ్లాక్ బియర్డ్ పైరేట్స్ ఎగ్జాక్ట్ గా లూఫీ వాళ్ళని అటాక్ చేద్దాం అనుకుంటున్న టైంలో నాకప్ స్ట్రీమ్ ఫినామినా స్టార్ట్ అవుతుంది. దానివల్ల లూఫీ వాళ్ళు గాల్లోకి లేస్తారు అండ్ ఆ స్ట్రీమ్ కి పక్కనే ఆనుకొని ఉన్న వైట్ బియర్డ్ పైరేట్స్ యొక్క షిప్ ముక్కలు ముక్కలు అయిపోతుంది. స్ట్రా హ్యాట్స్ ఏమో ఆ స్ట్రీమ్ యొక్క సైడ్ లో వేవ్స్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటారు. లిటరల్ గా వాళ్ళు సముద్రానికి పర్పెండికులర్ గా సెయిల్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ నాకప్ స్ట్రీమ్ ఫినామినా అనేది ఎక్కువసేపు ఉండదు, ఉన్నంతసేపు షిప్ అనేది పైకి వెళ్తుంది కానీ అది ఆగిపోతే మన పరిస్థితి ఏంటి అని సాంజీ వాళ్ళు భయపడుతూ ఉంటే నామి సిచ్యువేషన్ ని ఫాస్ట్ గా అర్థం చేసుకుంటుంది. అది నాకప్ స్ట్రీమే అయినప్పటికీ అది కూడా ఒక అల లాంటిదే, కాకపోతే అది నిలువుగా ఉంటుంది. సో నామి ఫాస్ట్ గా లూఫీ అండ్ మిగతా స్ట్రా హ్యాట్స్ ని సేల్స్ ని కండిషన్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేయమని చెప్తుంది. దానివల్ల షిప్ సేల్స్ కింద ప్రెషర్ క్రియేట్ అయ్యి వాళ్ళు లిటరల్ గా గాల్లోకి ఎగరడం స్టార్ట్ చేస్తారు అండ్ మొత్తానికి భారీగా ఉన్న బ్లాక్ క్లౌడ్స్ మీదకి చేరుకుంటారు. ఆ క్లౌడ్ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా సేల్ చేయగలుగుతున్నారు అండ్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశారు అనేది మనకి నెక్స్ట్ ఆర్క్ లోనే తెలుస్తుంది. సో నెక్స్ట్ ఆర్క్ పేరు స్కైపియా ఆర్క్ అండ్ ఇప్పటి వరకు మనం 236 చాప్టర్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ పార్ట్ లో మనకి లూఫీ వాళ్ళు స్కైపియాలో ఎటువంటి అడ్వెంచర్స్ చేశారో తెలుస్తుంది. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండ్ నా ఎఫర్ట్స్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.